టీచర్ అందరికీ గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. ఈరోజు క్లాస్‌కి అందరిని కూడా ఇన్వైట్ చేస్తూ, భారతదేశం అనేది మరి వ్యవసాయ ఆధారిత దేశము. దాంట్లో ప్రతి వారు కూడా వారి సబ్సిడీ ఇన్కమ్ కోసం మరి వ్యవసాయంతో పాటుగా ముఖ్యంగా పశు రంగం మీద ఆధారపడుతూ ఉంటారు. మరి అదే విధంగా ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ అది వదిలొచ్చేసిన తర్వాత ఏదో ఒక వ్యాపారం చేయాలి, ఏదో ఒక పరిశ్రమ పెట్టాలి అని అనుకుంటూ ముఖ్యంగా వాళ్ళు ఎక్కువ మంది ఈ పాడి రంగం మీద ఓకే. ఒక డైరీ ఫార్మ్ పెడితే మనము సక్సెస్‌ఫుల్‌గా దాన్ని రన్ చేయొచ్చు అనేటువంటి దృష్టితోటి చాలామంది మరి ఈ డైరీ ఫార్మ్స్ అనేది ప్రారంభిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ డైరీ ఫార్మ్ ప్రారంభిస్తున్నారు గానీ 1 ఆర్ 2 ఇయర్స్‌లో ఏం చేస్తున్నారు వైండ్ అప్ చేస్తున్నారు. సో అడిగినట్లయితే నష్టాలొస్తున్నాయండి అని చెప్పేసి చాలామంది సార్. అంటే ఇప్పుడు మనకి ఒక సక్సెస్‌ఫుల్‌గా ఒక డైరీ ఫార్మ్ నడవాలి అంటే తప్పనిసరిగా మరి ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి ఆ డైరీ ఫార్మ్‌లో ఉన్నటువంటి అన్ని పశువులు కూడా పాలిచ్చేటువంటి స్టేజ్‌లో ఉండాలి. సాధారణంగా మొదటిసారి మనము డైరీ ఫార్మ్ ప్రారంభించుకున్నప్పుడు ఓకే. పశువులన్నీ కూడా మరి ఈనిన పశువులు కొనుక్కుంటాం కాబట్టి మనకి పాడిలో ఉంటాయి. కానీ ఒక 1 ఇయర్ పోయిన తర్వాత మళ్ళీ అదే ఫార్మ్‌కి వెళ్లి చూసినప్పుడు వచ్చేటువంటి ముఖ్యమైన కంప్లెయింట్ ఏమిటంటే, మా పశువులు కట్టలేదండి. అంటే కొన్ని పశువులైతే దీంట్లో చాలా వరకు పశువులు అప్పుడే ఒట్టిపోతున్నాయి అని చెప్పి ఇలాగా 1 ఇయర్, 1½ ఇయర్ తర్వాత కూడా కట్టనప్పుడు వాళ్ళు తీసేస్తుంటారు ఫార్మ్‌ని. సో, పశువులు కట్టలేదు, ఒట్టిపోతున్నాయి. దానివల్ల మాకు ఉపయోగం లేదు. ఒక ఫీడు దానికి దాణా ఖర్చు తప్ప, పోషణ ఖర్చు తప్ప మాకు ఎటువంటి లాభం లేవని చెప్పేసి వారందరూ కూడా చాలా వరకు వదిలి చేస్తూనే ఉంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక డైరీ ఫార్మ్ సక్సెస్‌ఫుల్‌గా నడవాలి అనంటే, అది పాల దిగుబడితో పాటుగా పశువులు అన్నీ కూడా మరి పశువులన్నీ కూడా తప్పనిసరిగా 12-14 నెలల లోపులో మళ్ళీ అది ఇంకొకసారి ఈనుతూ ఉండాలి. ఆవుల్లో అయితే మనం చెప్తుంటాం ఏడాదికి ఒక దూడ అని చెప్పేసి. సో, అదే విధంగా మరి గేదెలైనట్లయితే 14 నెలలకి అవి ఈనుతూ ఉండాలి. అలాగంటే ఆ విధంగా రావాలి అనంటే మరి పశువు ఈనిన తర్వాత మనకి 3 నెలల లోపులో అది చూడుకోవాలి. అంటే ఎదకు రావటము. సో, చూడుకున్నట్లయితే ఆవుల్లో అయితే 9 నెలలు దానికి జెస్టేషన్ పీరియడ్ కాబట్టి 12 నెలలకల్లా మనకి ఇంకొకసారి ఈత రావడానికి అవకాశం ఉంటుంది. అంటే కనీసం 3 నెలలు కాకపోయినా 4గో నెలలో మనకి ఇదొచ్చినప్పటికి కూడా ఏమవుతుందది 12-13 నెలలకల్లా మరి ఇంకొకసారి ఈత అనేది రావడం జరుగుతుంటది. అదే గేదెల్లో చూసినట్లయితే 10 నెలలు దానికి జెస్టేషన్ పీరియడ్ కాబట్టి మరి కనీసం 3 నెల నుంచి 4 నెలల లోపల దాన్ని కట్టించినట్లయితే 13-14 నెలల లోపల మరి ఇంకొకసారి ఈనడం అనేది జరుగుతుంటది. అంటే ఈతల మధ్య కాలం ఎప్పుడు కూడా ఆవుల్లో అయితే 1 సంవత్సరము అంటే 12 నెలలు. అదేవిధంగా గేదెల్లో అయితే మనకి 13-14 నెలలు. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క డైరీ ఫార్మ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది రైతులేంటంటే మరి ఈ అనుభవం లేకపోవడం వలన ఆ సంవత్సరంలో ప్రారంభించిన సంవత్సరంలో దాని యొక్క పాడి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటారు. దాని ఆరోగ్యం మీద. సో, అట్ ది సేమ్ టైమ్ మనము డైరీ ఫార్మ్ మనకు సక్సెస్‌ఫుల్‌గా నడవాలి అనంటే మరి పాల దిగుబడితో పాటు తప్పనిసరిగా అది 4 నెలలు 4 నెలలు పూర్తయిందంటే అది ఆ టైం కల్లా అది పశువు కట్టేసుండాలి. చూడి కట్టుండాలి. సో, ఆ విధంగా ఉంటేనే మరి ఆ యొక్క డైరీ ఫార్మ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం ఒక డైరీ ఫార్మ్‌కి వెళ్ళినప్పుడు మనం చెప్పగలుగుతాం. ఆ ఫార్మ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుందా? లేకపోతే లాస్‌లో ఉండడానికి అవకాశం ఉందా? అని చెప్పేసి. ఎప్పుడైనా సరే ఆ యొక్క ఏ ఫార్మ్‌లో అయినా సరే పశువు ఈనిన తర్వాత 4 నెలల లోపులో గనక అది కట్టకపోయినట్లయితే తప్పనిసరిగా మరి రైతుకి చాలా బర్డెన్‌గానే తయారవుతూ ఉన్నట్టు. మరి పశువు కట్టాలి అంటే మరి ఏ విధంగా మనం చేయాల్సిన పనేమిటి? దీంట్లో ఏంటంటే పశువు మరి ఈనిన తర్వాత 45 రోజులకల్లా దాని యొక్క గర్భాశయం అంతా కూడా నార్మల్ స్టేజ్‌కొస్తుంది. అంటే ఇన్వల్యూషన్ ఆఫ్ యుటరస్ అంటాం. సో, 45 రోజుల తర్వాత మరి అది ఈ గర్భం అంతా నాలుగొచ్చిన తర్వాత అక్కడి నుంచి అది ఎదగ రావడం ప్రారంభిస్తూ ఉంటది. కాబట్టి మరి పశువు ఈనిన నెలన్నర నుంచి రైతు ఆ పశువు ఎదకొచ్చిందో లేదో గమనిస్తూ ఉండాలి.
సో గమనిస్తూ ఉండి ఆ లక్షణాలు తను తెలుసుకుని దాన్ని గుర్తుపట్టి దాన్ని సరైన సమయానికి ఎద ఇంజెక్షన్ చేయించుకున్నట్లయితే పశువు చూడగట్టడానికి అవకాశం ఉంటుంది. మరి రైతుకి తీసుకొచ్చినప్పుడు పశువు ఎదలో ఉందో లేదో, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి? సో మనకి తప్పనిసరిగా ఏహెచ్ఎల్ అందరికి కూడా తప్పనిసరిగా మరి తెలిసుండాలి. సో అందుచేతన మనం ఈరోజు మన ఈ క్లాస్ అంతా ఈ ఎద్ద లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, సో అది మనము తెలుసుకుందాము. బాహ్య ఎద లక్షణాలు ఎలా ఉంటాయి, అంతర ఎద లక్షణాలు ఎలా ఉంటాయి మనము తెలుసుకుందాం. ఓకే, ఈరోజు మనం ఈ క్లాసులో ఎద లక్షణాలు, పశు ప్రవర్తనలో మార్పులు, ఎద సమయంలో బాహ్య మరియు అంతర జనేంద్రియాలో మార్పులు మనము తెలుసుకుందాం. సాధారణంగా మనం పనిచేసినటువంటి ప్రదేశాల్లో అది ఆర్బీకే అవ్వచ్చు, ఆర్ఎల్యూ అవ్వచ్చు, ఎక్కడన్నా సరే మంచి మనము పేరు తెచ్చుకోవాలంటే ముఖ్యంగా మనం చేసినటువంటి పశువులన్నీ కూడా కడుతున్నట్లయితే రైతులకు మన మీద నమ్మకం కలిగి తప్పనిసరిగా వారు మన దగ్గరికే ఆ పశువులన్నింటిని కూడా యత్నం చేసి తీసుకురావటం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ ఏహెచ్ఎల్ అందరూ కూడా ఈ ఆర్బీకేల్లో మీకున్నటువంటి ముఖ్యమైన పనుల్లో ఒకటి ఈ ఫస్ట్ ఎయిడ్ చేయడంతో పాటుగా ప్రతి పశువు కూడా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది చేయవలసి ఉంటుంది. కాబట్టి అంచేతనే మీకు ఈ 4 నెలల శిక్షణ కార్యక్రమంలో కూడా ప్రతిరోజు మంగళవారం నుంచి మరి శనివారం వరకు కూడా వీడియోలో మరి అక్కడికి ఆ యొక్క డాక్టర్ గారి పర్యవేక్షణలో మీకు ఎద లక్షణాలకు సంబంధించి అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సంబంధించి, అదేవిధంగా ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ సంబంధించి తప్పనిసరిగా ఈ 4 నెలలు అయ్యే కాలంకి రావాలని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనము ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా మన శ్రద్ధగా ఈరోజు వీటిని తెలుసుకున్నట్లయితే తెలుసుకోవడంతో పాటుగా మనం ప్రాక్టికల్గా వీటిని పశువుల్లో మనము గమనించినప్పుడు ఆ యొక్క రెక్టల్ ఎగ్జామినేషన్ ద్వారా పశువుల్లో చూసినప్పుడు మాత్రమే మనం దీని మీద మనకు కొంత అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం ఈ యొక్క చూద్దాం. ఎద అనగానేమి? సో ఇక్కడ ఎద అనగా యుక్త వయసు దాటిన అన్ని ఆడ పశువులు చూలు కట్టిన తర్వాత, అంటే మనం చూలు కట్టేంత వరకు కూడా ఎప్పటి వరకు అది ప్రెగ్నెంట్ అవుతుందో అప్పటి వరకు కూడా ప్రతి 21 రోజులకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను అది చూపిస్తూ ఉంటుంది. ఇలాగ ప్రత్యేకమైన లక్షణాలు చూపించడాన్ని మనము ఎద లక్షణాలు అంటాం. సో యుక్త వయసు గురించి ఆల్రెడీ మీకు శనివారం నాడు లాస్ట్ సాటర్డే మీకు క్లాస్ జరిగి ఉంటుంది. యుక్త వయస్సు అని అన్నట్లయితే అంటే ఆడ పశువులు ఈ యొక్క పెయ్యలు మొదటిసారి ఎప్పుడు ఎద లక్షణాలు చూపిస్తాయో అప్పుడు ఆ వయసును మనము యుక్త వయసు అంటాం. అంటే అన్ని ఆడ పశువులు కూడా యుక్త వయసు దాటిన తర్వాత అది చూడు కట్టేంత వరకు ప్రతి 21 రోజులకి అట్లాగా అది మనకి ఎద లక్షణాలు చూపిస్తూ ఉంటుంది. సో ఇది మనకి నిన్న మీకు జరిగినటువంటి క్లాస్లో కూడా ఋతు చక్రంలో కూడా ఈస్ట్రస్ సైకిల్లో కూడా మీకు చెప్పుకుంటారు. సో ఈ విధంగా ఒక పర్టికులర్ డే నాడు అంటే 21 రోజులకి అది ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్స్, ఒక ప్రత్యేకమైన లక్షణాలు చూపిస్తుంటది. సో ఆ విధంగా లక్షణాలు దాని జననేంద్రియంలో జరిగే కొన్ని మార్పుల వలన, కొన్ని హార్మోన్ ప్రభావం వలన పశువు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు చూపిస్తుంటుంది. దీన్నే మనము ఎద అని అంటూ ఉంటాం. సో ఇక్కడ మనకి ఒకసారి చూసినట్లయితే ఎదకొచ్చే సమయం అంటే పశువుల్లో ఎప్పుడు ఎదకొస్తాయి అని అంటే ఓకే, సాధారణంగా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల లోపల మనకి సుమారుగా 40% అంటే 40-43 అంటే ఓకే 40% వరకు పశువులు మనకి రావడానికి అవకాశం ఉంటుంది. సో అదే విధంగా మనకి సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు 25% వరకు వస్తాయి. అంటే మీరు ఒకసారి చూసుకున్నట్లయితే సుమారుగా మనకి 68-70% వరకు కూడా పశువులు సాయంత్రం 6 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు. సో ఈ 12 గంటల పీరియడ్‌లో మాక్సిమం నెంబర్ ఆఫ్ యానిమల్స్ అనేవి ఎదకొస్తూ ఉంటాయి. మనకి మధ్యాహ్నం మాటలు అంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం చూసినట్టయితే మనకి మాక్సిమం 25-30% ఆఫ్ యానిమల్స్ కంటే కూడా మనకి ఎక్కువ ఇవి ఎదలోకి రావు. మరి ఈ పాడి పశువుల్లో ఈ యొక్క ఎద లక్షణాలు చూసినట్లయితే ఇవి ఈ ఋతుచక్రం అంటే 4 దశలుగా ఉంటాయి మనకి అందరికీ మీరు తెలుసుకుని ఉన్నారు.
ప్రోయిస్ట్రము, ఈస్ట్రము, మెటిస్ట్రమ్ అండ్ డైస్ట్రమ్ అని చెప్పేసి. ఇక్కడ ఈస్ట్రస్ పీరియడ్ లో అంటే ఈస్ట్రమ్ దశలో రెండో దశ, ఋతుచక్రంలో రెండో దశ అయినటువంటి ఈస్ట్రమ్ దశలో మనకి ఆ బాగా పెరిగినటువంటి గ్రాఫియన్ ఫాలికల్ నుంచి మనకి ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ విడుదలవుతూ ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వలన పశువు యథ లక్షణాలు చూపిస్తుంటది. సో మరి ఈ యథ లక్షణాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అని చూసుకున్నట్లయితే ఈ యథ లక్షణాలు మనకి ఒకటి బిహేవియరల్ చేంజెస్ అంటాం. అంటే దాని యొక్క ప్రవర్తనలో మార్పులు, పశువు యొక్క ప్రవర్తనలో మార్పులు బట్టి మనము అంటే సాధారణ నార్మల్గా ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి బిహేవియర్ ఉంటుంది. పశువు ఎదకొచ్చినప్పుడు దాని బిహేవియర్లో చేంజెస్ ఉంటాయి. సో అని దాని ప్రవర్తనలో కలిగే మార్పులు బట్టి మనం పశువు ఎదలో ఉందో లేదో మనం గుర్తించవచ్చు. రెండోది దాని బాహ్య జనేంద్రియ వ్యవస్థలో కలిగేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అవి మనము దాన్ని గమనించి ఆ విధంగా కూడా పశువు ఎదలో ఉందో లేదో మనం తెలుసుకోవచ్చు. ఇక మూడో పద్ధతి ఏంటంటే అంతర్జనేంద్రియ వ్యవస్థలో వచ్చేటువంటి మార్పులు. ఇవి మూడు ఒకసారి చూసినట్లయితే మనము పశువును దూరంగా గమనించి ఎదలో ఉందో లేదో మనం చెప్పగలుగుతాం. ఏ విధంగాని దాని యొక్క ప్రవర్తనలో కలిగేటువంటి మార్పులు. సో మనం కొంచెం దూరం నుంచి కూడా దాని బిహేవియర్లో మనం మార్పులు బట్టి చెప్పచ్చు. పశువు దగ్గరికి వెళ్ళి దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనం అప్పుడు కూడా చెప్తాం. దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు దాని జననేంద్రియ వ్యవస్థలో ముఖ్యంగా బాహ్య జననేంద్రియ వ్యవస్థలో కలిగేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో సో దాన్ని బట్టి అది పశువు ఎదలో ఉందో లేదో చూస్తాం. ఇవి రెండు కూడా పశువు కొంచెం దూరం నుంచి చూసేవి ఈ యొక్క ప్రవర్తన మార్పులు, దగ్గర నుంచి చూసినట్లయితే బాహ్య జనేంద్రియ వ్యవస్థలో మార్పులు. కానీ పశువుని రెక్టల్ ఎగ్జామినేషన్ చేసి దాని యొక్క అంతర్జనేంద్రియ వ్యవస్థలో మార్పుల వలన మనం పశువు ఎదలో ఉందో లేదో మనం తెలుసుకోగలుగుతాం. సో ఈ విధంగా ఏంటంటే పశువు ఎదలో ఉందో లేదో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏదో మనకి రైతు చెప్పిన తర్వాత ఓకే తనకి కొన్ని తెలిసినటువంటి ఆ యొక్క పాతగా ఉన్నటువంటి పద్ధతులు కానీ లేకపోతే కొన్ని లక్షణాలు పశువు అరవాలని దృష్టితో చూస్తుంటాడు. సో అరవలేదని చెప్పేసి పశువు ఎదగలేదని చెప్పేసి చేస్తుంటాడు. మనం ఎప్పుడైనా ఒక ఇన్ఫెర్టిలిటీ క్యాంప్ పెట్టామనుకోండి, అక్కడికి వచ్చినటువంటి ఎక్కువ కేసుల్లో మనం చూసినట్లయితే ఒకటి మా పశువు ఎదగ రావట్లేదని నోటు చెప్తారు, రెండోది పశువు తెల్లపొలుతుందని చెప్తుంటారు. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అన్ని పశువులు కూడా మ్యాక్సిమం 80% ఆఫ్ నార్మల్గా ఉంటాయి. అన్ని 80% ఆఫ్ పశువులు అనేవి ఈ యొక్క వాటిలో జనేంద్రియ వ్యవస్థ కానీ వాటిలో అంతా కూడా నార్మల్గానే ఉంటుంది. పశువు ఎదకు వస్తూ ఉంటుంది. కానీ మనము గమనించలేకపోవటం వలన ఒకటి ఎద లక్షణాలు ఎట్లా మనం గుర్తుపట్టి ఎదలో ఉందో లేదో తెలుసుకోలేకపోవడం ఒకటి, రెండోది తెలుసుకున్నప్పుడు కూడా ఏ టైంలో మనం ఎద తీసుకెళ్ళాలి అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయించడానికి మనం ఏ సమయంలో తీసుకెళ్ళాలి, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటి ఎదలో ఉందో లేదో గుర్తించడం ఒకటి ఇంపార్టెంట్, రెండోది ఏ సమయానికి దానికి ఇన్సెమినేషన్ చేయించాలి, ఈ రెండు కూడా ముందుగా మనకు తెలియాలి మనందరికీ. తర్వాత మనము రైతులకి అవగాహన కల్పించి ఎదకొచ్చిన వెంటనే తీసుకురావడం కాదు, దీన్ని పర్టికులర్ సమయంలో తీసుకురావాలని చెప్పేసి మనం వాళ్ళకి చెప్పినట్లయితే ఆ కరెక్ట్ సమయానికి మనకి ఈ ఇన్సెమినేషన్ కోసం తీసుకొచ్చినట్లయితే తప్పనిసరిగా ఎక్కువ శాతం చూడు కట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక మనం చెప్పుకున్నట్టుగా ఈ యథ లక్షణాలు 3 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఒకటి ప్రవర్తనలో కలిగేటువంటి మార్పులు. సో ఈ ప్రవర్తనలో కలిగే మార్పులే మనం ఏమంటున్నాము బిహేవియరల్ చేంజెస్. అంటే అప్పటి వరకు పశువు ఒక రకంగా దాని యొక్క ప్రవర్తన ఉంటూ ఉంటుంది. నార్మల్గా మనకి ఒక హెల్దీ యానిమల్ ఉన్నటువంటి ప్రవర్తన మన అందరికి కూడా తెలుసు. కానీ యథ లక్షణాలు వచ్చినప్పుడు ఎదకొచ్చినప్పుడు దాని యొక్క ప్రవర్తనలో కొంత మార్పులు ఉంటాయి. ఎటువంటి మార్పులు ఉంటాయి, ఎలా ఉంటాయి మనము చూద్దాం. అదేవిధంగా నేను చెప్పినట్టుగా విజిబుల్ సైన్స్. రెండోది ఏంటి విజిబుల్ సైన్స్ అంటే చూస్తే మనం గమనించేవి. బాహ్య జనేంద్రియ వ్యవస్థలో వచ్చేటువంటి మార్పుల్ని మనము గమనించి ఓకే ఆ పశువు ఎదలో ఉందో లేదో మనం గమనించవచ్చు. రెండు దాన్ని ఏమన్నా విజిబుల్ సైన్స్ అనేది. ఇక మూడోది ఏంటంటే పాల్పబుల్ సైన్స్ అంటే పాల్పేషన్ చేసి, పాల్పేషన్ అంటే ఏమిటి రెక్టల్ ఎగ్జామినేషన్ చేసి ఆ పశువు ఎదలో ఉందో లేదో మనము అంతర్జనేంద్రియ వ్యవస్థలో ఉన్నటువంటి మార్పుల ప్రకారం మనము పశువు ఎదలో ఉందో లేదో గమనించవచ్చు. మొదటిగా బిహేవియరల్ చేంజెస్ అంటే దాని ప్రవర్తనలో ఎటువంటి మార్పులు ఉంటాయి, నార్మల్గా ఉన్న పశువు ఎలాగ ఉంటుంది, ఎదకొచ్చినటువంటి పశువు ఏ విధంగా దాని ప్రవర్తనలో మార్పు ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. మరి
ప్రవర్తనలో గల మార్పులంటే మనము పశువు ఆ ఎదకొచ్చినప్పుడు ఎప్పుడైతే ఎదకొస్తుందో ఆ రోజున ఆహారం సరిగ్గా తీసుకోదు. అదేవిధంగా నీళ్లు తాగదు. ఆహారం మరియు నీళ్ళు అనేది తీసుకోదు. సో రైతు చెప్తుంటాడు. సో ఎప్పుడైతే దానికి ఆ రోజు అంటే ఎప్పుడైతే ఆ ఈస్ట్రస్ బిహేవియర్ స్టార్ట్ అయిందో దానికి ఓకే ఆహారం తీసుకోవాలని అనిపించదు. అదేవిధంగా నీళ్లు కూడా అది తాగదు. ఇక్కడ రెండోది మనము చూసినట్లయితే పశువు ఇతర పశువులకి ఎక్కడానికి ట్రై చేస్తుంటది. ఎప్పుడైతే మరి పశువు ఈస్ట్రస్కి వచ్చిందో అంటే ఎదకొచ్చిందో మరి ఆ సమయంలో మనం చూస్తుంటాం రోడ్డు మీద. ఓకే ఈ ఆవు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే వేరే పశువు మీద ఎక్కుతూ ఉంటాయి. అంటే ఇది నార్మల్గా ప్రతిసారి మనకి కనిపించదు. అంటే ఆ విధంగా జరుగుతుంది అటువంటి లక్షణం కనిపించింది అంటే ఓకే ఆ పశువు అనేది ఎదలోకి వచ్చిందని చెప్పేసి మనము గుర్తించవచ్చు. ఇక అదే గేదెలు అనుకోండి కట్టుదాడి తింపి పారిపోతుంటాయి. ఈ లక్షణం మనము చాలా సార్లు రైతుల దగ్గర వింటూ ఉంటాం. మనం ఎప్పుడైనా రైతుని అడిగామనుకోండి ఈ యానిమల్ తీసుకొచ్చి మనకి ఎద కోసం వచ్చినప్పుడు నువ్వు ఎలా గమనించావు అనగానే అది చెప్తుంటాడు. సో అది కట్టుదాడి తిమ్ముని పారిపోయిందండి. సో నేను ఇక్కడి నుంచి తీసుకొచ్చానని చెప్పి చెప్తుంటాడు. ఈ లక్షణం మనం ముఖ్యంగా ఏంటంటే గేదెల్లో చూస్తుంటాం. ఎదకొచ్చిన రోజున అది పారిపోతూ ఉంటుంది. తర్వాత మరి గట్టిగా అరుస్తూ ఉంటాయి కూడా. మనం చూసినట్లయితే ఈ అరవడం అనేటువంటి యొక్క బిహేవియర్ అనేది ఆవుల్లో ఎక్కువ చూస్తాం. సాధారణంగా గేదెల్లో మనకి అరవటం అనేది పెద్దగా కనిపించదు. కానీ మిగతా లక్షణాలు బట్టి మనం గమనించాలి. ఈ అరవటం అనేది ఏంటంటే ఆవుల్లో మనం ఎక్కువ కనిపిస్తుంటది. సో మనకి దూరం నుంచి కూడా చెప్పేస్తాం. ఓకే ఇది దాని యొక్క ఈస్ట్రస్ అంటే అరవటంలో కూడా మనకి ఆ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఎదలో ఉన్నప్పుడు ఓకే దానిలో ఉన్నటువంటి మార్పు ఏ విధంగా ఉందని చెప్పేసి. తర్వాత అదేవిధంగా మరి పశువులు ఎదకొచ్చినప్పుడు ఏంటంటే పాల దిగుబడి కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ రోజు మరి సాధారణంగా ప్రతిరోజు ఇచ్చే పాలు అనేది ఇవ్వదు. సో కొంత తక్కువగా మనకి పాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఈ యొక్క యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఎదకొచ్చిన యానిమల్స్ అవి మిగతా పశువుల యొక్క ఈ జెనిటేలియా ఎక్స్టర్నల్ జెనిటేలియా మాననది వాసన చూస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి సాధారణంగా ఏంటంటే ఇది ఒక ఈస్ట్రస్ బిహేవియర్ అంటే ఎదలో వచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క డిశ్చార్జెస్ సో ఆ యొక్క బిహేవియర్ వల్ల అంటే ఈస్ట్రోజన్ యొక్క ప్రభావం వలన ఆ విధంగా అవి చేస్తూ ఉంటాయి. తర్వాత ఇవి ఎదకొచ్చినప్పుడు చాలా చికాగ్గా కనిపిస్తాయి. అంటే రెస్ట్లెస్నెస్ అంటాం. అంటే ఏంటి చికాగ్గా ఉండటం. ఒక కామ్గా కూల్గా ఉండకుండా ఏం చేస్తుంటే కట్టురాడు చుట్టూ తిరగటం కానీ లేకపోతే గేదెలైతే కట్టుదాడు చెమ్ముని పారిపోవడానికి ట్రై చేయడం కానీ ఆవులైతే అరవటం కానీ సో ఇట్లాంటి బిహేవియర్ అంతా కూడా మనకి అంటే చికాగ్గా ఉండటము రెస్ట్లెస్నెస్గా ఉండటము ఏంటి అది మనకి ఇక పశువుల్లో మనం చూస్తుంటాం. అదేవిధంగా మరి తరచుగా కూడా మూత్రవ్యసనం చేస్తూ ఉంటుంది. అంటే కొంచెం చిలికి మనకి మూత్రం పోయటం అంటాం. అంటే అది ఉన్నటువంటి ఒక 5 నిమిషాల్లో మనం గమనించామనుకోండి అప్పటికి ఒక 4-5 సార్లు పోస్తూ ఉంటుంది. చిలికి కొద్ది కొద్దిగా మనకి యూరినేషన్ చేస్తూ ఉంటుంది. సో ఈ మార్పు బాగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మార్పు అనేది అంటే ఈ లక్షణం అనేది మనం గేదెల్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. గేదెలు మన దగ్గర తీసుకురాగానే లేదా మనం గేదెలకి మనం చూసినప్పుడు పశువు ఎదలో ఉందో లేదో జస్ట్ మనము అంటే ప్రవర్తనలో మార్పు బట్టి మనం ఎప్పుడు కన్ఫర్మేషన్ చేయకూడదు. కానీ ప్రవర్తనలో మార్పు దాని బిహేవియర్ చేసి పెట్టి ఓకే ఇది ఎదకు వచ్చి ఉండవచ్చు అని చెప్పి మనం ఒక ఒపీనియన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు దానికి ఆహారం నీళ్లు తీసుకోకుండా ఉండటప్పుడు చికాగ్గా ఉన్నప్పుడు కట్టుతాడు తెంపుని పారిపోతున్నప్పుడు మూత్రం చిలికి పోస్తున్నప్పుడు ఆ రోజు పాల దిగుబడి తగ్గిపోయినప్పుడు సో ఈ విధంగా వేరే పశువులు ఎక్కడానికి ట్రై చేసినప్పుడు కానీ లేకపోతే వేరే పశువుల యొక్క మానాన్ని వాసన చూడటము ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా మనకి ఈ బిహేవియర్ చేంజెస్ లో మనము చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి ప్రవర్తనలో మార్పులే. ఇందాక చెప్పినవే ఇవన్నీ కూడా మరొకసారి మొత్తం టోటల్ గా ఎక్కువగా ఒక 13 లక్షణాల కింద రాయడం జరిగింది. చికాగ్గా ఉండటము, ఉద్రేకం, ఓకే రెస్ట్లెస్నెస్, ఆకలి మందగించడము, పాల ఉత్పత్తి తగ్గిపోవటము, మంద నుంచి వేరిపోయి అంటే మంద అంతా ఒక చోట ఉన్నట్లయితే ఇది పారిపోతుంటుంది. గేదెలు అయితే వేరుకి వెళ్ళిపోతుంటాయి, అరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆవులు సో ఇతర పశువుల మీదుగా ఎక్కుతూ ఉంటాయి. అదేవిధంగా ఇది వేరే పశువులు ఎక్కినప్పుడు కదలకుండా నిల్చుని ఉంటాయి. సో ఈ తర్వాత మనము నెక్స్ట్ స్లైడ్ లో చెప్పుకుంటాము దాన్ని స్టాండింగ్ హీట్ అని చెప్పేసి. సో వేరే పశువులు ఎక్కినప్పుడు కూడా అవి నిల్చుని ఉంటాయి. అదేవిధంగా ఇతర పశువులు మానాన్ని వాసన చూడటము, నాకటము ఏంటి సో చిరుచుపోయటము, సో తోక ఎత్తిపెట్టి ఉండటము ఈ లక్షణం కూడా మనకి అంటే గేదెల్లో ఎక్కువగా చూస్తుంటాం. సో అదేవిధంగా మన సంకరజాతి పశువులు చూసాం అనుకోండి
వీపు మీద వాటి కదలికలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పశువు ప్రవర్తనలో వచ్చేటువంటి మార్పులు. ఇది నార్మల్‌గా ఉండదు. అంటే పశువు నార్మల్‌గా ఎదలో లేనప్పుడు ఈ విధంగా బిహేవ్ చేయదు. అస్తమానం చిరుచ్చిపోయటం గాని, లేకపోతే మానం ఉబ్బు ఉండటం గాని, వేరే పశువు మీద ఎక్కడం ట్రై చేయడం గాని, వేరే పశువులు దీని మీద ఎక్కుతున్నట్లయితే అలా కదలకుండా నించడం, ఇట్లాంటి విషయాలు, ఇట్లాంటి ప్రవర్తన ఎప్పుడు దానికి ఉండదు. ఎప్పుడైతే పశువు మరి ఎదకొచ్చిందో అప్పుడు మనం ఇలాంటి లక్షణాలని గమనించవచ్చు. ఇవన్నీ కూడా మనకి బిహేవియరల్ చేంజెస్. ఓకేనా? నెక్స్ట్‌ది మరి జననేంద్రియ వ్యవస్థలో మార్పులు. ఇది మనము పశువు దగ్గరికి వెళ్ళినప్పుడు చూసినట్లయితే జననేంద్రియ వ్యవస్థలో కలిగే మార్పులు బట్టి కూడా పశువు ఎదలో ఉందో లేదో కొంతవరకు నిర్ధారించుకోవచ్చు. మరి జననేంద్రియ వ్యవస్థ ఎలా ఉంటుంది? మనం మామూలుగా ఎదలో లేని పశువు చూసినట్లయితే ఈ యొక్క కచ్చ, ఉల్వ లిప్స్ అంటాం కదా! ఈ కచ్చ అది ఎలా ఉంటుందంటే ముడతలు పడి ఉంటది. ఎదలో లేనప్పుడు. అదే ఎదలో ఉందనుకోండి పశువు, ఈ కచ్చ ఎట్లా ఉంటుంది? ఆ ముడతలు అనేవి పోయి ఉబ్బి ఉంటుంది. అంటే స్వోలెన్ వల్వా అంటాం. దాంట్లో ఆ యొక్క స్వెల్లింగ్ కనిపిస్తుంటది. అదేవిధంగా మనము ఒక్కసారి ఆ యొక్క వల్వ లిప్స్‌ని జస్ట్ అట్లా ఓపెన్ చేసి చూసినట్లయితే లోపల ఆ యోని పొర అనేది మనకి ఎర్రగా ఉంటుంది. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి ఈ మానం నుంచి తీగలు వేలాడుతుంటాయి. సో ఇది తప్పనిసరిగా మనకి ఈ లక్షణం కనిపిస్తుంది. ఎక్కువగా ఆవుల్లో కనిపిస్తుంది తీగలు వేయటం అన్నది. గేదెల్లో కూడా వేస్తాయి కానీ కొంచెం తక్కువగా వేస్తాయి. ఆవుల్లో ఈ లక్షణం అనేది తీగలు వేయటం అనేది మనకి బాగా కనిపిస్తాయి. గేదెలు ఎప్పుడు వేస్తుంటాయంటే ఓకే. రైతు చెప్తుంటాడు తీగలు వేసిందని. మనము ఎప్పుడైతే ఈ యొక్క పశువుని రెక్టల్ ఎగ్జామినేషన్ చేయడానికి ప్రారంభించామో లోపలికి హ్యాండ్ పాస్ చేసి సర్వెక్స్‌ని పట్టుకున్నప్పుడు అప్పుడు కూడా డెఫినిట్‌గా మనకి గేదెల్లో ఈ యొక్క డిశ్చార్జెస్ అనేవి తప్పనిసరిగా పశువు ఎదలో ఉన్నప్పుడు రావడం జరుగుతుంటది. సో అదే విధంగా మరి ఈ యొక్క తీగలు కూడా ఏంటంటే మనము పశువు వచ్చినప్పుడు చూసినట్లయితే ఆ తోకకి, ఆ తొడకివి అంటుకొని ఉంటాయి. సో ఈ విధంగా ఏంటంటే ఈ జననేంద్రియ వ్యవస్థలో మార్పులు. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? దాని యొక్క బిహేవియర్‌లో మార్పులు, దాని ప్రవర్తనలో మార్పులు. సాధారణంగా ఆ విధంగా నార్మల్‌గా ఉన్నప్పుడు అటువంటిది దాని యొక్క ప్రవర్తన ఉండదు. కానీ ఎదలో ఉన్నప్పుడు ఈ యొక్క లక్షణాలు కనిపిస్తుంటాయి. రెండవది ఏమనుకున్నాము? బాహ్య జనేంద్రియ వ్యవస్థ. అంటే ఎక్స్టర్నల్ జెనిటల్‌లో ఉన్నటువంటి మార్పులు. ఇవన్నీ కూడా స్వోలెన్ వల్వా గాని, అదే విధంగా మరి మానం నుంచి తీగలు వేయటం గాని, తోక పైన, తొడ పైన మనకి తీగలు ఉండటం గాని జరుగుతుంటాయి. సో ఇవన్నీ కూడా మనకేంటంటే బాహ్య జనేంద్రియ వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులన్నమాట. ఇక ఒకసారి ఇవన్నీ కూడా విజిబుల్ సైన్స్ అంటాం. విజిబుల్ సైన్స్ అన్ని కూడా ఉల్వ ఉబ్బి ఉండడం, యోని మ్యూకస్ మెంబ్రేన్ అంటే ఎర్రగా ఉండడం. అంటే ఉల్వ లిప్స్ మనం ఓపెన్ చేసి చూసామనుకోండి, సో అప్పుడు అవి యోని మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఎర్రగా ఉంటుంది. సో అదే విధంగా మనకి స్రావాలు, డిశ్చార్జెస్ కూడా మనకి కనిపిస్తుంటాయి. తీగలు వేయటం చాలా అంటే ఇంపార్టెంట్ ది సిమ్టమ్ ఇది. మనం పశువుని ఆవుల్లో అయితే మనకి డిశ్చార్జ్ అలా కనిపిస్తూ ఉంటాయి. గేదెల్లో అయితే మనము రెక్టల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఈ యొక్క డిశ్చార్జెస్ కనిపిస్తుంటాయి. ఇక తరచుగా చిరుచుకోవడం అనేది ఇందాక కూడా మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే పశువు అంతర్జనేంద్రియ వ్యవస్థలో మార్పులు. అంటే ఇప్పటిదాకా మనము బిహేవియరల్ చేంజెస్ చూసాము. ఎక్స్టర్నల్ జెనిటేలియాలో మార్పులు చూసాము. మూడోది ఏంటంటే అంతర్జనేంద్రియ వ్యవస్థలో మార్పులు. దీన్ని ఏమంటామంటే పాల్పబుల్ మనము సైన్స్ అంటాం. పాల్ప్ అంటే పశువు యొక్క జననేంద్రియ వ్యవస్థని మనము రెక్టల్ ఎగ్జామినేషన్ ద్వారా మనం చేసినప్పుడు సో అక్కడ దాంట్లో కలిగే మార్పులనే మనము అంతర్జనేంద్రియ వ్యవస్థలో మార్పులుగా మనం చెప్తూ ఉంటాం. ఒకటి మనము రెక్టల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఏంటంటే నార్మల్‌గా కంటే కూడా పశువు ఎదలో ఉన్నప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది. అంటే రెక్టల్ టెంపరేచర్ అనేది కొంత పెరిగి ఉంటుంది. రెక్టల్ టెంపరేచర్ అనేది. సో ఇది మనకి ఓకే. ఫస్ట్ సైన్ లోపల చేపెట్టగానే అంటే మనం రెక్టంలోకి చేపెట్టగానే కొంత వేడిగా మనకి కనిపిస్తుంటుంది. ఇక రెండోది ఏంటంటే ముఖ్యంగా ఎక్స్టర్నల్ లాస్. సో ఎక్స్టర్నల్ లాస్ అనేది తెరుచుకొని ఉంటుంది. పశువు ఎప్పుడైతే ఎదలో ఉందో అప్పుడు మనకి ఎక్స్టర్నల్ లాస్ అనేది తెరుచుకొని ఉంటుంది. సాధారణంగా ఏంటంటే ఎక్స్టర్నల్ లాస్ ఇప్పుడు ఓన్లీ 2 సమయాల్లో మాత్రమే తెరుచుకుంటుంది. మిగతా అన్ని సమయాల్లో కూడా అది మూతపడే ఉంటుంది. ఒకటేంటంటే ఎదలో ఉన్నప్పుడు, రెండోది పశువు ఈనే సమయం తర్వాత కూడా అప్పుడు ఆ టైంలో కూడా మనకి
ఆ యొక్క ఎక్స్ లాస్ అనేది ఓపెన్ అయి ఉంటది. సో, ఇక్కడ మనకి ఎద లక్షణాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, పశువు ఎదలో ఉన్నప్పుడు అసలు పశువు ఎదలో ఉందా లేదా అనేది బయట దాని ప్రవర్తనలో మార్పులు వేరే వేరే చాలా కండిషన్స్‌లో కూడా ఉండొచ్చు. అదేవిధంగా మనకి ఈ యొక్క బాహ్య జనేంద్రియ వ్యవస్థలో మార్పులైనటువంటి ఈ యొక్క స్వోలెన్ వల్వ అవి కూడా మనం మిగతా వాటిలో ఉండొచ్చు. కానీ ఇది కన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు కూడా తప్పనిసరిగా దాన్ని రెక్టల్ ఎగ్జామినేషన్ చేసి అంతర్జనేంద్రియ వ్యవస్థలో ఏ విధంగా ఉన్నాయి దాని మార్పులు అని తెలుసుకున్న తర్వాత మాత్రమే అది పశువు ఎదలో ఉందో లేదో మనం కన్ఫర్మేషన్ చేసుకుంటాం. అంచేత మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రైతొచ్చి ఆ పశువు ఎదగొచ్చింది అనగానే కొన్ని బయట సింప్టమ్స్, బాహ్య సింప్టమ్స్ చూసేసి, ఎక్స్టర్నల్ సింప్టమ్స్ చూసి వెంటనే గన్ లోడ్ చేసి మనం ఇన్సెమినేషన్ చేయడానికి వెళ్ళిపోకూడదు. ఏం చేద్దంటే వేరే వేరే కండిషన్స్‌లో కూడా మనకి అట్లాంటి లక్షణాలు కనిపించడానికి అవకాశం ఉంటుంది. అంతర్జనేంద్రియ వ్యవస్థలో మార్పులు తప్పనిసరిగా ఒకటి మనము రెక్టల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఫస్ట్ గమనించవలసింది ఏంటంటే పశువు చూడిది కాదు అని అనుకున్న తర్వాత అంటే మనకు తెలుస్తుంది. 2 హార్న్స్ కూడా మన చేతికి తగిలినప్పుడు ఓకే, ఇది చూడిది కాదు. ఫస్ట్ మనం గమనించవలసిన విషయం. మన క్లాస్ చూసినట్లయితే పశువుల్లో ఎద లక్షణాలు. సో, ఆ ఎద లక్షణాల్లో మరి ప్రవర్తనలో వచ్చే మార్పులేముంటాయి? అదేవిధంగా బాహ్య జనేంద్రియ వ్యవస్థలో వచ్చే మార్పులేముంటాయి? అంతర్జనేంద్రియ వ్యవస్థలో వచ్చే మార్పులేముంటాయి? సో, ఇవి మనము ఈరోజు క్లాసు. ఇక మరి ఎద అనగానే ఏమి అనేది చూసినట్లయితే, ఎద అనేది ఏంటంటే యుక్త వయసు దాటినటువంటి అన్ని ఆడ పశువులు కూడా మనకి ప్రతి 21 రోజులకి అది చూడు కట్టేంత వరకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు చూపిస్తుంటుంది. దాన్నే మనము ఎద అంటుంటాం. అంటే యుక్త వయస్సు అనగా ఆల్రెడీ మీకు 2 డేస్ బ్యాక్ కూడా క్లాస్ జరిగింది సాటర్డే నాడు. అంటే ఎప్పుడైతే మరి పశువు మొదటిసారి ఎద లక్షణాలు చూపిస్తుందో సో దాన్ని మనము యుక్త వయసు అని అంటాం. సో ఆ విధంగా యుక్త వయసు దాటిన తర్వాత ఆ చూడు కట్టేంత వరకు కూడా మనకి ఆ యొక్క లక్షణాలని కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు చూపిస్తుంటది. ప్రతి 21 రోజులకి కొన్ని లక్షణాలని చూపిస్తుంటది. సో దీన్నే మనం ఏంటంటే ఈ యొక్క ఎద అని అంటూ ఉంటాం. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఆ ఎద లక్షణాలని గుర్తించినప్పుడు సో సరైన సమయంలో గనక ఇన్సిమినేషన్ చేయగలిగినట్లయితే పశువు చూడు కట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మన అందరం కూడా పశువు ఎద లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, సో దాన్ని ఏ సమయంలో మనం ఇన్సిమినేషన్ చేస్తే చూడు కట్టుతుంది అనే విషయం తప్పనిసరి మనం అందరూ తెలుసుకుని ఉండాలి. ముఖ్యంగా ఏహెచ్ఎల్ అందరూ కూడా మనకి ఆర్బికేల్లో మనకు మంచి పేరు రావాలన్నట్లయితే మనకి మన దగ్గరకు వచ్చిన యానిమల్స్ అన్ని కూడా మన గ్రామంలో ఉన్నటువంటి అన్ని ఈ యొక్క బ్రీడబుల్ యానిమల్స్ అన్నింటినీ కూడా ఎదకొచ్చినప్పుడు చూడు కట్టించగలిగినట్లయితే తప్పనిసరిగా మనకు ఒక మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఎద లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అవన్నీ ఒకసారి మనము చూద్దాం. మనం ఏ విధంగా గమనించాలి, ఏ విధంగా గుర్తుపట్టాలి. సో ఇవి ఎద లక్షణాలు చూసినట్లయితే సాధారణంగా మనకి సాయంత్రం 6 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు. ఇక్కడ చూడండి, రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 43%, ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు 22%, 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 10%, మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు 25%. మనం ఒక్కసారి చూసినట్లయితే సాయంత్రం మనకి 6 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు ఈ 12 గంటల సమయంలోనే సుమారుగా మనకి 70% వరకు పశువులు ఎదకొస్తాయి. అంటే సాయంత్రం మాటలు ఎక్కువ వస్తాయి, సాయంత్రం నుంచి మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ వరకు కూడా. కాబట్టి ఈ సమయంలో కనుక రైతు దాన్ని గమనించినట్లయితే సో దాని యొక్క ప్రవర్తన మార్పులు కానీ దాని బాహ్య జనేంద్రియ వ్యవస్థల మార్పులు కానీ ఆ యొక్క డిఫరెన్సెస్ బట్టి ఆ ఎదను గుర్తించి మన దగ్గరికి మరి ఇక ఎద ఇంజెక్షన్ కోసం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రైతు చెప్పేటప్పుడు కూడా తప్పనిసరిగా మనకి పశువుని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పాలు తీసే సమయంలో దాన్ని గమనించమని చెప్పాలి. సో ఆ విధంగా గమనించినప్పుడు ఏంటంటే దాని యొక్క ఎద లక్షణాల్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ వలన అంటే దాని యొక్క బాహ్య జనేంద్రియ వ్యవస్థలో మార్పులు అవ్వచ్చు, లేదా దాని ప్రవర్తన మార్పులు అవ్వచ్చు, దానివల్ల ఎదను గుర్తించి దాని పశువుని చూడు కట్టించడానికి అవకాశం ఉంటుంది. ఇక మరి ఎద లక్షణాలు చూసినట్లయితే ఈ ఎద లక్షణాల కారణం ఏంటంటే మనకి రుచి చక్రంలో నిన్న ఆల్రెడీ జరిగింది కదా రుచి చక్రము. ఆ రుచి చక్రంలో ఉన్నటువంటి ఇంట్లో మనకి రెండో దశ అయినటువంటి ఈస్ట్రమ్ దశ. మొదటి దశ ఏమనుకున్నాము? ప్రోయిస్ట్రమ్ అనుకున్నాం. సో ప్రోయిస్ట్రము
ఈస్ట్రమ్, మెటిస్ట్రమ్ అండ్ డైస్ట్రమ్. ఇవి 4 కూడా మనకి ఈస్ట్రస్ సైకిల్‌లో ఉండేటువంటి వివిధ దశలు. దీంట్లో రెండో దశ అయినటువంటి ఈస్ట్రమ్. సో ఈ దశలో ఏంటంటే గ్రాఫియన్ ఫాలికల్ ఉన్నటువంటి గ్రాఫియన్ ఫ్లూయిడ్ నుంచి ఆ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ నుంచి వచ్చినటువంటి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రభావం వల్ల పశువు యథ లక్షణాలని చూపెడుతూ ఉంటుంది. సో అంచేత పశువు యథ లక్షణాలకి కారణం ఏంటంటే ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్. ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది మనకి ఈస్ట్రమ్ పీరియడ్ లో ఓవరీ మీద ఉన్నటువంటి గ్రాఫియన్ ఫాలికల్ నుంచి మనకి విడుదలవుతూ ఉన్నది. సో అందుచేతన మనము ఈ యొక్క ఎదకొచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి. సో ఈ లక్షణాలు కూడా గేదెల్లో ఒక విధంగానే ఆవుల్లో ఒక విధంగా మనకి కొంతవరకు కొంత డిఫరెన్సెస్ మనకి కనిపిస్తుంటాయి. ఇక్కడ ఆవులు అనుకోండి మనకి సాధారణంగా సంవత్సరం పొడుగుతూనే వస్తుంటాయి. గేదెలు కూడా వస్తాయి, కాబట్టి చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి. సో వీటిని మనం ఏంటంటే పాలియస్టర్స్ యానిమల్స్ అనే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి హీట్‌కు వస్తూ ఉంటాయి చూడు కట్టేంత వరకు కూడా. సో యథ లక్షణాలు చూసినట్లయితే మనకి 3 రకాలైన యథ లక్షణాలు మనకి గమనించవచ్చు. ఒకటి ఏంటంటే బిహేవియరల్ చేంజెస్, దాని ప్రవర్తనలో మార్పులు. రెండోది దాని బాహ్య జననేంద్రియ వ్యవస్థలో ఉండేటువంటి మార్పులు. మూడోది అంతర్జనేంద్రియ వ్యవస్థలో ఉండేటువంటి మార్పులు. ఇక బాహ్య జనేంద్రియ వ్యవస్థల మార్పులు ఏంటి దట్ ఈస్ విజిబుల్ సైన్స్. మొదటగా మనం బిహేవియరల్ సైన్స్ చూద్దాము. బిహేవియరల్ సైన్స్, విజిబుల్ సైన్స్ అండ్ పాల్పబుల్ సైన్స్. ప్రవర్తనలో మార్పులు, బాహ్య జనేంద్రియ వ్యవస్థలో మార్పులు, అదేవిధంగా అంతర్జనేంద్రియ వ్యవస్థలో మార్పులు. మొదటగా బాహ్య జనేంద్రియ మనకి ప్రవర్తనలో మార్పులు చూసినట్లయితే అంటే దాని బిహేవియర్ చేంజెస్. ఆహారం మరియు నీరు తీసుకోదు. సాధారణంగా ఎదకొచ్చినప్పుడు ఏంటంటే ఆ పశువు అనేది కొన్ని ప్రత్యేక లక్షణాలని చూపిస్తూ ఉంటుంది. సరిగ్గా ఆకలి లేకపోవడము, అదేవిధంగా నీరు తాగకపోవటము, కట్టుదాడి తెప్పుకుని పారిపోవడానికి ట్రై చేయటము, అదేవిధంగా మరి ఈ యొక్క పాలు దిగుబడి తగ్గిపోవటము, వేరే పశువులు ఎక్కడానికి ట్రై చేయటము, చిరుచ్చులు పోయటము, అదేవిధంగా మరి తీగలు వేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనము ఆ యొక్క ప్రవర్తనలో మనం మార్పులుగా చూడొచ్చు. పశువు చాలా చికాకుగా ఉంటుంది ఈ సమయంలో, ఎదకొచ్చిన సమయంలో. సో ఇవన్నీ కూడా దీని యొక్క ప్రవర్తనలో ఉండేటువంటి మార్పులు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చికాకుగా ఉండటము, ఉద్రేకంగా ఉండటము, ఆకలి లేకపోవటము, పాల తగ్గిపోవటము, కట్టుతో తెప్పుకుని పారిపోవడానికి ట్రై చేయటము, మందు ఉందనుకోండి మందులోంచి సపరేట్ గా అది వెళ్ళిపోతుంటది. సో ఈ విధంగా మనకి సపరేట్ గా మందు నుంచి వెళ్ళిపోవటము, ఇట్లా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆ పశువు ఎదకొచ్చినప్పుడు దాని బిహేవియర్ లో ఉండేటువంటి మార్పులు. సో అదేవిధంగా నెక్స్ట్ మనకి బాహ్య జనేంద్రియ వ్యవస్థలో వచ్చేటువంటి మార్పులు. రెండోది మొదటి ఏం చెప్పుకున్నాము, దాని యొక్క బిహేవియర్లో అంటే దాని ప్రవర్తనలోకి వెళ్ళిపోయే మార్పులు మనం చూసుకున్నాం. నార్మల్ గా అన్నప్పుడు ఒక విధంగా అది బిహేవ్ చేస్తుంటది. ఎదకొచ్చినప్పుడు మనం ఇందా చెప్పినటువంటి చికాకుగా ఉండటము, చిరొచ్చిపోయటము, ఇవన్నీ కూడా దాని ప్రవర్తనలో కలిగే మార్పులు. ఇక రెండో చూసినట్లయితే బాహ్య జనేంద్రియ వ్యవస్థలో ఉండేటువంటి మార్పులు. ఈ బాహ్య జనేంద్రియ వ్యవస్థలో ఉండేటువంటి మార్పులు చూసుకున్నట్లయితే మొదటిగా మనకి కచ్చ పెదాలు అనేవి మనకి ఉబ్బి ఉంటాయి. మనం వెనకాల చూసినట్లయితే మామూలుగా ఇప్పుడు కచ్చ అనేది ఈ రింకిల్ అంటే ముడతలు పడుతుంది, అదే ఎదలో ఉన్నప్పుడు అది ఉబ్బి ఉంటాయి. ఇక మనం కచ్చ పెదాలు ఓపెన్ చేసి చూసినట్లయితే లోపల యోని మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఎర్రగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మరి మానవ నుంచి తీగలు వేస్తూ ఉంటుంటది. ఈ తీగలు కూడా మనకి తోక మీద తొడ మీద మనకి కనిపిస్తుంటాయి, యానిమల్ యొక్క తోక మీద తొడ మీద. ఆ పశువుని తీసుకొచ్చినప్పుడు మనం గమనించినట్లయితే ఆ యొక్క ఉల్బా ఎట్లా ఉంది, సో అదేవిధంగా తీగలు ఏమైనా కారుతున్నాయా, ఈ లక్షణాలు మనం చూసుకున్నప్పుడు పశువు ఎదలో ఉందని చెప్పి మనం కొంతవరకు నిర్ధారించుకోవచ్చు. కానీ దీన్ని బట్టి మనము కన్ఫర్మేషన్ కాదు. ఎప్పుడైనా సరే పశువు ఎదలో ఉందని మనం ఎప్పుడు నిర్ధారించుకుంటామంటే దాని యొక్క అంతర్జనేంద్రియ వ్యవస్థలు అంటే రెక్టల్ ఎగ్జామినేషన్ చేసి దాని అంతర్జనేంద్రియ వ్యవస్థలో మనకి సర్విక్స్ ఏ విధంగా ఉంది, యుటరస్ ఏ విధంగా ఉంది, ఆస్ ఓపెన్ అయిందా లేదా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం దాన్ని కన్ఫర్మేషన్ చేస్తాం. ఇవన్నీ కూడా మనకి అంతర్జనేంద్రియ వ్యవస్థలో కలిపే మార్పులు. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బాహ్య జనేంద్రియ వ్యవస్థలో విజిబుల్ సైన్స్ అన్నాం. పొలవా ఉబ్బి ఉండడము, యోని యొక్క లోపల పరి ఎర్రగా ఉండడము, తర్వాత స్రావాలు కారడము, తరచుగా చిరొచ్చులు పోయటము, ఇవన్నీ కూడా మనకి దీంట్లో కనిపించేటువంటి బాహ్య జనేంద్రియ వ్యవస్థ కలిపే మార్పులు. ఇక అంతర్జనేంద్రియ వ్యవస్థలో చూసినట్లయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనము రెక్టల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు రెక్టల్ టెంపరేచర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, నార్మల్ టైంల కంటే కూడా వేడిగా ఉంటుంది. సో అప్పుడే మనం కొంతవరకు గమనించవచ్చు ఎదగి వచ్చిందని చెప్పేసి. తర్వాత మనము ఈ యొక్క సర్వీక్స్ పట్టుకుని ఎక్స్టర్నల్ లాస్ చూసినప్పుడు ఎక్స్టర్నల్ లాస్ అనేది మనకి ఓపెన్ అయి ఉంటుంది.
సో ఎప్పుడైతే ఎక్స్టర్నల్ లాస్ ఓపెన్ అయి ఉందో పసుపు ఎదలో ఉందని చెప్పి మనం గమనించవచ్చు. తర్వాత యూట్రస్ని పట్టుకున్నప్పుడు యూట్రస్లో మనకు టోనోసిటీ ఉంటుంది. అంటే టోనోసిటీ అంటే మనకి ఎలా తెలుస్తుంది? మనకి ఒకసారి ఒకటి రబ్బర్ ట్యూబ్, మనకి సైకిల్ ట్యూబ్ ఉంటుంది కదా, సైకిల్ ట్యూబ్లో గాలి లేదనుకోండి, గాలి లేనప్పుడు ఏ విధంగా మనకు ఉంటుంది? ఒక ఫ్లాసిడ్గా ఉంటుంది. అదే మనం దాంట్లో బాగా గాలి కొట్టి దాన్ని పట్టుకున్నాం అనుకోండి సైకిల్ ట్యూబ్ని, దాంట్లో మనకి కొంచెం ఒక లోపల టెన్షన్గా ఉన్నట్టుగా, ఏంటి కొద్దిగా టోనసిటీ ఉన్నట్టు కనిపిస్తుంది. సో అదే విధంగా పశువు ఎదలో ఉన్నప్పుడు మనకి కొంత లోపల హ్యాండ్ పాస్ చేసినప్పుడు మొదటగా కొంత వేడిగా కనిపిస్తుంది, రెండోది ఆస్ ఓపెనట్టు కనిపిస్తుంది, మూడోది యూట్రస్లో టోనోసిటీ ఉంటుంది. సో ఇవి మనం కనుక గమనించినట్లయితే పశువు ఎదలో ఉందని చెప్పేసి మనం నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి బాహ్య గర్భాశయ ద్వారము అంటే దాన్ని ఏమన్నాం? దాన్నే ఎక్స్టర్నల్ ఆస్. ఎక్స్టర్నల్ ఆస్ ఓపెన్ అయి ఉంటుంది. తర్వాత గర్భాశయంలో టోనోసిటీ ఉంటుంది. గర్భకోశ శృంగాలు కొంచెం ఉబ్బినట్టు ఉంటాయి. రెక్టల్ టెంపరేచర్ కూడా మనకి పెరుగుతుంది. తర్వాత ఓవరీ మీద గ్రాఫియన్ ఫాలికల్ ఉంటుంది. కానీ ఎప్పుడు దీన్ని మనము గమనించకూడదు. గ్రాఫియన్ ఫాల్ దగ్గర వెళ్ళామంటే మాత్రం అది రప్చర్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జస్ట్ ఇక్కడ ఆ విధంగా ఉంటుందని చెప్పడానికి మాత్రం చెప్తున్నాను తప్ప ఎప్పుడు కూడా దాన్ని మనము ఇంటి యూట్రస్ దాటి మనం పైకి వెళ్ళడానికి లేదు. ఎస్పెషల్లీ మనకి ఈ యొక్క యథ సమయంలో చాలా డెలికేట్గా ఉంటుంది ఆ యొక్క ఫాలికల్ అనేది. కాబట్టి మనం ఎంతసేపు కూడా ఎక్స్టర్నల్ నాస్ ఓపెన్ అయిందా లేదా, నెక్స్ట్ యూట్రస్లో టోనోసిటీ ఉందా లేదా, మనం ఈ రెండు గమనించాలి. దీనికన్నా ముందుగా ఫస్ట్ మనం చేయవలసిన పని ఏమిటంటే రెక్టల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు అది చూడి పశువు కాదని ముందుగా మనం నిర్ధారించుకోవాలి. ఒకసారి ఏంటంటే చూడి పశువులో కూడా కొన్ని బయట బాహ్య లక్షణాలు కొన్ని కనిపిస్తుంటాయి, యథ లక్షణాలు, దాన్ని జెస్టేషన్ హీట్ అంటాం. కాబట్టి ఏంటంటే కొన్ని లక్షణాలు చూసేసి వెంటనే మనం గన్నం లోడ్ చేసి చేసేయకూడదు. మనం ఫస్ట్ రెక్టల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఇది చూడిది కాదు అని నిర్ధారించుకున్న తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఇందాక చెప్పినటువంటి ఎక్స్టర్నల్ నాస్ ఓపెన్ అయి ఉందా లేదా, యూట్రస్లో టోనోసిటీ ఉందా లేదా, ఇవి చూసుకుని తర్వాత గన్ లోడ్ చేసుకుని మనం ఇన్సిమినేషన్ చేయవలసి ఉంటుంది. సో ఇందాక చెప్పాను కదా, దీని యొక్క ఎక్స్టర్నల్ సైన్స్ లో రైజింగ్ ఆఫ్ టైల్ అంటాం. సో రైజింగ్ ఆఫ్ టైల్ అనేది మనం చూసినట్లయితే ఓకే, ఇది చూడండి, దీంట్లో ఎదలో ఉన్న పశువులో మనకి ఏంటంటే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క టైల్ అనేది జస్ట్ కచ్చకి అంటే కొంచెం పైకి మనకి ఇట్లా రైజ్ చేయి ఉంటుంది. సో ఈ విధంగా ఉందంటే పశువు ఎదలో ఉందని చెప్పేసి కొంతవరకు నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లక్షణం ముఖ్యంగా మనకి ఎదలో ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. గేదెల్లో బాగా కనిపిస్తుంది ఈ లక్షణం మనకు. ఇక చూడండి రెండోది, ఇక మౌంటింగ్ అండ్ అదర్ యానిమల్స్ అన్నాం. అంటే పశువులు ఎదలో ఉన్నప్పుడు మనకి వేరే పశువుల మీద అది ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇది సాధారణంగా మనకి ఎద లక్షణం. ఇది సాధారణంగా నార్మల్ కండిషన్స్ లో ఉన్నప్పుడు ఈ పశువులు ఇట్లాంటి బిహేవియర్ అనేది చూపించదు. తర్వాత ముఖ్యంగా చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఈ పశువు అనేది మరి వేరే పశువుల యొక్క మానాన్ని వాసన చూస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక ఈస్ట్రస్ బిహేవియరే. ఈ పశువు అనేది ఈ పశువు యొక్క మానాన్ని వాసన చూస్తుంది. సాధారణంగా పశువు ఎదలో ఉన్నప్పుడు ఏంటంటే వేరే పశువులకి దగ్గరికి వెళ్ళటము, దాని యొక్క వెనక భాగం మీద చిన్నిట్లాగా రష్ చేసి ఉండటము, దాని మానాన్ని వాసన చూడటము, ఇట్లాంటివి మనకి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, దీంట్లో చూసినట్లయితే ఆవుల్లో మౌంటింగ్ అండ్ అదర్ కౌస్, వేరే పశువుల మీద అది ఎక్కేస్తూ ఉంటుంది. ఇది ఎదలో ఉన్నప్పుడు మనకి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. తర్వాత చిన్ రెస్టింగ్ ఆన్ ద ఓకే ఓకే ఇవి చూడండి. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఒక బుల్ ఉన్నట్లయితే సో అవి ఎప్పుడైతే పశువు ఎదలో ఉందో అట్లాంటి పశువుని గుర్తించి ఈ విధంగా మనకి చేస్తూ ఉన్నాం. ఇది కూడా మనకి పశువు ఎదలో ఉందో లేదో గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇది చూసినట్లయితే టేజర్ ద్వారా దాని యథ లక్షణాలు గుర్తించడం. సో ఇది టేజర్. టేజర్ అంటే ఏంటనుకున్నాము? వాసెక్టిమైజ్డ్ బుల్. అంటే దీంట్లో ఈ యొక్క వ్యాస్ డిఫరెన్స్ కట్ చేసినటువంటి బుల్స్ ని మనం టేజర్ బుల్స్ అంటాం. ఈ టేజర్ బుల్స్ దేనికి ఉపయోగిస్తామంటే ముఖ్యంగా మోగ ఎదను గుర్తించడానికి ఉపయోగిస్తాం. పశువు ఎదలో ఉందా లేదా. ఇది గేదెల్లో మనం చెప్పుకున్నట్టుగా ఏముంది, మోగ ఎద అనేది ఎక్కువ కామన్ గా ఉంటుంది గేదెలలో. కాబట్టి
ఆ మూగ ఎద అనేది మరి గుర్తించడానికి ఈ టేజర్స్ ను ఉపయోగిస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ ఆ యొక్క పశువు ఎదలో ఉందో లేదు గుర్తుపడుతుంది. దాంట్లోంచి వీరికణాలు ఉండవు కాబట్టి ఈ యొక్క పశువు అనేది ఈ ఆడ పశువు అనేది చూడు కట్టడానికి అవకాశం ఉండదు. ఏంటంటే టేజర్స్ ఎందుకు? అది ఓన్లీ పశువు ఎదలో ఉందా లేదో తెలుసుకోవడానికి మాత్రమే దీన్ని ఉపయోగించవచ్చు. వీటిని మనం టేజర్స్ అని అంటాం. టేజర్స్ అంటే వాసెక్టిమైజ్డ్ బుల్, వాస్ డిఫరెన్స్ కట్ చేసేసినటువంటి బుల్స్ మనము టేజర్ బుల్స్ అంటాం. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. టేజర్ దేనికి ఉపయోగపడుతుంది? టేజర్ బుల్స్ అనేవి మూగ ఎదను గుర్తుపట్టడానికి, అంటే పశువు ఎదలో ఉందో లేదో గుర్తుపట్టడానికి మనకి ఉపయోగపడే పశువు ఏంటంటే టేజర్ బుల్. ఇక నెక్స్ట్ ఈ గేదెలోని ఈ లక్షణం కనిపిస్తుందండి ముఖ్యంగానే, ఎక్స్పోజింగ్ ద టీత్ అన్నాం. అంటే దీంట్లో మనకి ఇట్లా పళ్ళు ఇకిలిస్తూ ఉంటుంటుంది. పశువు ఎదలో ఉన్నప్పుడు ముఖ్యంగా గేదెలు మనకి ఇట్లాగా ఈ ఎక్స్పోజ్ చూడండి, దీంట్లో ఈ విధంగా ఉన్నప్పుడు ఓకే ఈ పశువు ఎదలో ఉందని చెప్పి మనం గుర్తుపెట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎస్ఎస్ బిహేవియర్ అంటే పశువులు ఇంకో పశువు దగ్గరికి వెళ్ళి జస్ట్ దాంతో అంటే క్లోజ్ గా ఉండడానికి ట్రై చేస్తుంటాయి. తర్వాత పశువులు వేరే పశువు మీద ఎక్కేస్తుంటాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎద లక్షణాలు. పశువు ఎదలో ఉందని చెప్పేసి చూడండి, ఇక్కడ ఈ పశువు మీద అది వేరే పశువు మీద ఎక్కేస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తర్వాత స్లైడ్ లో చెప్తాను మీకు, ఎద కూడా 3 రకాలుగా ఉంటుంది. ఇది స్టాండింగ్ ఈడ్ అంటే వేరే పశువులు ఎక్కినప్పుడు కదలకుండా నిల్చుని ఉంటుంది. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ప్రారంభ దశలో ఏమో వేరే పశువు మీద ఎక్కుతుంది, రెండో దశలో వేరే పశువులు ఎక్కినా కదలకుండా నిల్చుని ఉంటుంది. చూడండి, సో దీస్ ఆర్ ది ఎస్ఎస్ బిహేవియర్. వేరే పశువుల మీద అది ఎక్కుతూ ఉంటుంది ఎదకొచ్చినప్పుడు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే క్లియర్ డిశ్చార్జ్. సో దీంట్లో మనకి ఏంటంటే ఒక క్లియర్ డిశ్చార్జ్ అనేది మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మనకి పశువు ఎదలో ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఒక మంచి లక్షణం ఏంటంటే తీగలు. ఈ తీగలను బట్టి కూడా మనకి తర్వాత స్లైడ్ లో చెప్తాను మీకు, తొలి దశలో ఉందా, మధ్య దశలో ఉందా, చివరి దశలో ఉన్నది అన్నది. కాబట్టి ఉల్వా ఏ విధంగా ఉంది, తర్వాత డిశ్చార్జెస్ ఎలా ఉంది. ఈ డిశ్చార్జ్ కూడా మనం చూసినట్లయితే కొబ్బరి నూనెలుగా మనకి ఉంటుంది, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఆ విధంగా ఉన్నటువంటి పశువు అయితే దాంట్లో లోపల ఎటువంటి గర్భాశయ దోషాలు లేవని చెప్పేసి, గర్భకోశ వ్యాధులు లేవని చెప్పేసి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ డిశ్చార్జ్ క్లియర్ గా ఉంటుంది. తీగల పైనుంచి మాన నుంచి ఇలా వేలాడుతూ ఉంటాయి. సో ఆ విధంగా ఉన్నప్పుడు అది ఒక మంచి సమయం కూడా. ఇక నెక్స్ట్ ఏంటంటే విజిబుల్ సైన్స్ అన్నాం. అంటే బాహ్య జనేంద్రియ వ్యవస్థలో ఉండేటువంటి మార్పులు ఏంటి. ఇప్పుడు దాకా మనం ఏం చూసాము, ప్రవర్తనలో మార్పులు చూసాం, వేరే పశువులు ఎక్కడం అవేని. ఇప్పుడు విజిబుల్ సైన్స్ అంటే బాహ్య జనేంద్రియ వ్యవస్థలో కలిగేటువంటి మార్పులు చూద్దాం. ఇక్కడ నార్మల్ గా మనము ఈ కచ్ చూసాం అనుకోండి, ఇట్లా ముడతపడి ఉంటుంది కచ్ అనేది. కానీ అదే ఎదలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఉబ్బి ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, పెద్దగా మనకి పింక్ అనేది కొంచెం మగా ఉంది ఎర్లీ హీట్ లో ఉన్నప్పుడు. దీంట్లో కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇందాక కచ్చకి ఇప్పుడు కచ్చకి ఈ కచ్చ ఉబ్బి ఉంది. మనం చూడగానే వెనక మనం చూడగానే చెప్పచ్చు, ఓకే ఇది ఎదలో ఉండి ఉండొచ్చు. ఇందాక చెప్పినట్టుగా బాహ్య లక్షణాలు బట్టి దాన్ని మనము ఎదలో ఉందని చెప్పేసి మనము ఇన్సిమినేషన్ గన్ రెడీ చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే రెక్టల్ ఎగ్జామినేషన్ చేసి ఆస్ ఓపెన్ అయ్యిందా లేదా, తర్వాత సర్విక్స్ ఎట్లా ఉంది, 2 హార్న్స్ మన చేతికి వచ్చినాయా లేదా, ఇవి తెలుసుకున్న తర్వాత మాత్రమే మనము ఇన్సిమినేషన్ చేయాలి. ఓకే, డిశ్చార్జ్ ఇక్కడ వల్వా అనేది ఉబ్బి ఉంటుంది. తర్వాత మరి చూసినట్లయితే లోపల మనకి ఇట్లా ఎర్రగా మనకి కనిపిస్తుంటుంది. నెక్స్ట్ స్లైడ్ ఇంకా క్లియర్ గా ఉంది. స్లైడ్ లో చూడండి, మనం పశువు ఎదలో ఉన్నప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. వల్వా ఒకటి ఉబ్బి ఉండడం ఒకటి, రెండోది క్లియర్ డిశ్చార్జెస్ ఉండడం ఒకటి, ఆ కచ్చ పెదాలు ఓపెన్ చేసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది యోని, ఇక మీకస్ మెంబ్రేన్. అదే ఎదలో లేనప్పుడు మనకి పేల్ కలర్ లో ఉంటుంది. సో ఆ విధంగా కాకుండా మనకి ఇలా ఎర్రగా ఉందంటే ఎస్ అది ఎదలో ఉందని చెప్పేసి మనము నిర్ధారించుకోవచ్చు, పశువు ఎదలో ఉందని నిర్ధారించుకోవచ్చు. ఇది తప్పనిసరిగా మనము అంటే రైతు తీసుకురాగానే ఎదలో ఉందని చెప్పేసి అనగానే మనము ఇమ్మీడియట్ గా ఎప్పుడు కూడా చేయకూడదండి, గన్ లోడ్ చేయకూడదు. గన్ ఎప్పుడు లోడ్ చేసుకోవాలంటే దాన్ని బాహ్య లక్షణాలు గమనించడము,
అదేవిధంగా రెక్టల్ ఎగ్జామినేషన్ చేసి దాని యొక్క ఏంటి అంతర్జనేంద్రియ వ్యవస్థలో మార్పులు గమనించిన తర్వాత మాత్రమే గన్ లోడ్ చేయండి. ఎందుకంటే ఒకసారి గన్ లోడ్ చేసేసామంటే మరి 40 రూపాయలు ఓకే మన స్ట్రా వేస్ట్ అయిపోతుంది. ఓకే ఎలాగా మనం గన్ లోడ్ చేసాం కదని చెప్పేసి ఇన్సిమినేషన్ చేస్తే కట్టకపోతే మనకు కూడా ఒక చెడ్డ నేమ్ వస్తుంది. కాబట్టి అది ఎదలో ఉందో లేదో మనం ఇట్లాంటి లక్షణాలన్నీ దృష్టిలో పెట్టుకుని మనం గమనించాలి. అనేస్ట్రం కండిషన్ అంటే ఇక్కడ పేల్గా ఉంది చూడండి. ఇందాక మనం చూసినట్లయితే బాగా ఎర్రగా ఉంది. అదే మనకి ఎదలో లేనప్పుడు ఈ విధంగా పేల్గా మనకి ఉంటుంది. తర్వాత స్టాండింగ్ హీట్ అన్నాం. స్టాండింగ్ హీట్ ఏంటంటే వేరే పశువులు ఎక్కుంది అనుకోండి, సాధారణంగా ఎదలో లేని పశువులు ఏం చేస్తాయంటే వెంటనే దాని నుంచి ముందుకు జరిగిపోవడానికి చేస్తుంటాయి పశువులు. కానీ పశువు స్టాండింగ్ హీట్లో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే వేరే పశువులు ఎక్కినప్పుడు కదలకుండా అలా నిలబడి ఉంటుంది. దాన్నే మనం ఏమంటున్నామంటే స్టాండింగ్ హీట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే స్టాండింగ్ హీట్ అనేది కరెక్ట్ హీట్. అంటే ఆ పశువు స్టాండింగ్ హీట్లో ఉన్నప్పుడే మనము ఇన్సిమినేషన్ కూడా చేయవలసి ఉంటుంది. ఇది స్టాండింగ్ హీట్. ఇక్కడ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫెర్న్ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. పశువు మధ్య దశలో మంచి స్టాండింగ్ హీట్లో ఉన్నప్పుడు దాని డిశ్చార్జెస్ వస్తాయి కదా, ఆ డిశ్చార్జెస్ ఒక స్లైడ్ మీద వేసి ఓకే దాన్ని బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత మనకి డ్రై చేసేసి అంటే దాన్ని మొత్తం ఆరిపోయినట్టు చేసేసి మనము ఆ పైన ఉన్నటువంటి డిశ్చార్జ్ అంతా కూడా మనం బాగా ఆరిపోయిన తర్వాత మైక్రోస్కోప్ లో మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఫెర్న్ ప్యాటర్న్ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఫెర్న్ ప్యాటర్న్ మనకి ఇలా ఫెర్న్ ప్యాటర్న్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే పశువు ఎదలో ఉన్నట్టుగా లెక్క. సో ఈ విధంగా ఫెర్న్ ప్యాటర్న్ లో ఉంటుంది. ఓకే తర్వాత ఇప్పటి వరకు మనం ఏం చేస్తాము, ఎద అనేది మనము ఈ బాహ్య ప్రవర్తనల మార్పులు, అదేవిధంగా బాహ్య జనేంద్రియ వ్యవస్థలో మార్పులు, అదేవిధంగా అంతర్జనేంద్రియ వ్యవస్థలో మనం చూస్తున్నాం. ఇక్కడ మనకి ఎద అనేది ఎప్పుడు కూడా ఒక రోజు ఉంటుందని చెప్పేసి మనకు తెలుసు. అంటే గేదెల్లో అయితే మనకి 24 నుంచి 36 గంటల వరకు ఉంటుంది, ఆవుల్లో అయితే 18 నుంచి 24 గంటల వరకు ఉంటుంది. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక రోజుని చెప్తాం. ఈ ఒక రోజుని కూడా మనం ఏంటంటే 3 స్టేజెస్ కింద డివైడ్ అని మనము గమనిస్తాం. డిఫరెన్స్ చేసినట్లయితే మొదటి స్టేజ్ అంటే తొలి ఎద దశ, దాన్ని ఎర్లీ హీట్ అంటున్నాం. ఈ ఎర్లీ హీట్ అనేది మొదటి 6 గంటలు ఉంటుంది. అంటే ఎదగొచ్చింది అనుకోండి, ఎదగొచ్చినటువంటి అప్పటి నుంచి మొదటి 6 అవర్స్ కూడా ఎర్లీ హీట్ లో ఉంటుంది. తర్వాత ఈ 6 గంటల తర్వాత అక్కడి నుంచి ఒక 12 నుంచి 14 గంటల వరకు కూడా అది మధ్య దశలో ఉంటుంది, అంటే మిడ్ హీట్. ఈ తర్వాత ఈ మొదటి 6 గంటలు తర్వాత 14 గంటలు అంటే 20 గంటలు అయిపోయిన తర్వాత ఒక రోజులో ఇంకెన్ని మిగిలినాయి, 4 గంటలు మిగిలినాయి. అంటే ఆ 4 గంటలు కూడా అంటే పశువు ఎదకొచ్చి 20 గంటలు దాటిపోతే సో చివరి 4 గంటలు చివరి దశలో ఉంటుంది, లేట్ హీట్ లో ఉంటుంది. అంటే ఆ ఒక రోజుని ఆ 24 గంటలని మనం 3 భాగాలుగా చేసుకోవచ్చు. మొదటి 6 గంటలని ఎర్లీ హీట్ అని, మనకి తర్వాత 6 గంటల తర్వాత నుంచి 12 నుంచి 14 గంటల వరకు మిడ్ హీట్ అని, దాని తర్వాత లాస్ట్ చివరి 4 గంటలని మనం ఏంటంటే లేట్ హీట్ అంటాం. ఇక్కడ ఎర్లీ హీట్ లో లక్షణాలు వేరే ఉంటాయి, మిడ్ హీట్ లో లక్షణాలు వేరే ఉంటాయి, లేట్ హీట్ లో లక్షణాలు వేరే వేరేగా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఎర్లీ హీట్ లో అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఇన్సిమినేషన్. ఓన్లీ మిడ్ హీట్ అంటే స్టాండింగ్ హీట్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనకి తొలి దశలో ఉందని ఎలా తెలుస్తుంది, మధ్య దశలో ఉందని ఎలా తెలుస్తుంది, చివరి దశలో ఉందని ఎలా తెలుస్తుంది అనేది తెలుసుకోవాలంటే ఒకసారి మనం తొలి దశలో లక్షణాలు అంటే ఎర్లీ హీట్ లో ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఎర్లీ హీట్ లో ఎప్పుడు కూడా ఫస్ట్ 6 అవర్స్ ఉంటుంది, తర్వాత వచ్చిన 7 గంట నుంచి 20 గంటల వరకు కూడా మనకి మధ్య దశలో ఉంటుంది, చివరి దశలో లాస్ట్ 4 అవర్స్ కూడా చివరి దశలో ఉంటుంది. ఎర్లీ హీట్, మిడ్ హీట్ అండ్ లేట్ హీట్. ఈ విధంగా మనము హీట్ ని 3 దశల కింద 24 గంటల సమయాన్ని అంటే ఒక రోజుని 3 భాగాలుగా చేసుకున్నట్లయితే ఎర్లీ హీట్ లో ఏ విధంగా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మనము మొదట నేర్చుకున్నటువంటి బిహేవియర్ సైన్స్ లాగే ఉంటుంది. అంటే ఆహారం నీళ్లు తీసుకోకపోవటము, చికాగ్గా ఉండటము, తర్వాత పాలు దిగుబడి తగ్గిపోవటము, ఇట్లాంటివన్నీ కూడా డిశ్చార్జెస్ ఉండటము ఇవన్నీ కనిపిస్తాయి. కానీ డిశ్చార్జెస్ ఏవైతే తీగలు వేస్తుందో
ఆ తీగలు మాత్రము నీళ్ల మాదిరిగా ఉంటాయి. అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి దీంట్లో. సో తర్వాత ఏంటి, చాలా చికాకుగా ఉంటుంది పశువు. రెండోది, ఇది వేరే పశువు మీద ఎక్కుతుందని వేరే పశువులు ఎక్కుతుంటే ఎక్కనివ్వదు. సో అది తొలి లక్షణాలు. మరి ఎర్లీ హీట్‌లో ఉందని ఎలా తెలుస్తుందంటే, రాగానే పశువు తీసుకురాగానే ఓకే. అది ఇంకా చికాకుగా ఉంటుంది. వేరే పశువులు ఏదైనా ఎక్కడానికి ట్రై చేస్తుంటే ఎక్కనివ్వదు. తర్వాత తీగలు. డిశ్చార్జ్ నీళ్ల మాదిరిగా ఉంటుంది. జస్ట్ అలా కనిపించి కింద పడిపోతాడు. తెగిపోతుంది. సో ఈ విధంగా ఉందంటే అది ఇంకా ఎర్లీ హీట్‌లో ఉందని చెప్పేసి మనము ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, వేరే పశువులు ఎక్కినా ఎక్కనివ్వదు. అదే విధంగా థర్డ్ ఏమన్నా పారిపోతుంటది. స్టాండింగ్‌లో ఉండదు ఇది. పారిపోతూ ఉంటుంటది. అంటే పారిపోతున్నప్పుడు కూడా అది ఎర్లీ హీట్ లక్షణాలే. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మ్యూకస్ స్రావాలు పలుచగా, వాటరీగా ఉంటాయి. అది నీళ్ల మాదిరిగా ఉండి తెగి కింద పడిపోతాయి. గుర్తుపెట్టుకోండి. సో మన లోపల ఇన్‌కేస్ మన దగ్గరికి వచ్చినప్పుడు తీగలు లేకపోయినప్పటికీ మనం రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తే తీగలు వస్తుంటాయి. ఆ తీగలు జస్ట్ కనిపించి కింద పడిపోయినాయి అనుకోండి వాటర్ లాగా. ఓకే. ఇది ఇంకా ఎర్లీ హీట్‌లో ఉందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత గర్భాశయం ఉందనుకోండి, ఆ యొక్క లోపల గర్భాశయ ద్వారము అంటే ఎక్స్టర్నల్ లాస్ అనేది పూర్తిగా అది తెరుచుకుని ఉండదు. అదేవిధంగా టోనోసిటీ కూడా పెద్దగా ఉండదు. ఇవన్నీ కూడా ఎర్లీ హీట్ లక్షణాలు. అంటే రైతు సాధారణంగా ఏం చేస్తాడంటే ఎదల లక్షణాలు కనిపించగానే ఓకే. తీసుకొచ్చి ఎదలో ఉంది ఇన్సిమినేషన్ చేసేయండి అంటాడు. మనం ఎప్పుడైనా సరే ఎర్లీ హీట్‌లో ఇన్సిమినేషన్ చేస్తే పశువు కట్టేటువంటి శాతం చాలా తక్కువ. ఒక మనకి 15-20% కూడా కట్టవు. మెజారిటీ ఆఫ్ యానిమల్స్ అనేవి మళ్ళీ రిపీట్ అయిపోతుంటాయి. కాబట్టి ఎర్లీ హీట్‌లో ఎప్పుడు కూడా మనం ఇన్సిమినేషన్ చేయకూడదు. ఇన్సిమినేషన్ చేయకూడదు కాబట్టి అసలు ఎర్లీ హీట్‌ని ఏ విధంగా గుర్తుపెట్టాలో మనం తెలుసుకోగలగాలి. ఎర్లీ హీట్‌లో పశువు చికాకు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. పశువు ఎర్లీ హీట్‌లో ఉందా? లేదా? అని మనం ఎలా తెలుసుకుంటామంటే, ఒకటి అంటే రెక్టల్ ఎగ్జామినేషన్ చేయకముందే మనం గమనించేది ఏంటంటే, పశువు చికాకుగా ఉండి పారిపోవడానికి ట్రై చేయటం ఒకటి. రెండోది డిశ్చార్జ్ ఏదైతే మనకి ఆ తీగలు వేస్తుంటుందో, తీగలు వాటరీగా ఉంటాయి. తెగిపోతాయి. తెగి కింద పడిపోతాయి. పల్చగా ఉండి, నీళ్ల మాదిరిగా ఉండి తెగి కింద పడిపోతున్నాయి. సో ఈ విధంగా ఉంటుంది. లోపలికి మనం రెక్టల్ ఎగ్జామినేషన్ చేసామనుకోండి, సరిగ్గా పూర్తిగా ఓపెన్ అయ్యి ఉండదు. తర్వాత టోనోసిటీ కూడా పెద్ద ఎక్కువగా ఉండదు. సో ఈ లక్షణాలు గుర్తుపెట్టి, ఓహో! ఇది సరైన సమయం కాదు. ఎంచేతన ఇది ఇంకా ఎర్లీ హీట్‌లో ఉందని చెప్పేసి మనము గమనించాలి. ఇక మిడ్ హీట్ అంటే పశువు ఎదకొచ్చిన 6 గంటల తర్వాత. ఇందాక మనం చెప్పుకున్న ఎర్లీ హీట్ లక్షణాలన్నీ కూడా అప్ టు 6 అవర్స్ వరకు ఉంటాయి ఆ లక్షణాలు. 6 గంటలు దాటిన తర్వాత పశువు మధ్య దశలోకి వెళ్తుంది. మిడ్ హీట్ స్టేజ్‌లోకి వెళ్తుంది. ఈ మిడ్ హీట్ స్టేజ్‌లో ఏంటంటే వేరే పశువులు ఎక్కినా సరే కదలకుండా నిల్చుని ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మ్యూకస్ స్రావాలు ఏంటంటే కొంచెం చిక్కగా ఉండి వల్వా నుంచి కిందకి అలా వేలాడుతూ ఉంటాయి. తెగిపోవు. అలా వేలాడుతూ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ మనకి. ఈ యొక్క డిశ్చార్జ్ ఎప్పుడైతే వల్వా నుంచి కిందకి అలాగ వేలాడుతూ ఉండి ఏంటి తెగిపోకుండా ఉందో, చివరి కింద దాకా వస్తూ ఉందో, అది మిడ్ హీట్‌లో ఉందని చెప్పి మనము గమనించాలి. నేను ఇందాక చెప్పినట్టుగా ఫెర్న్ ప్యాటర్న్ అని చెప్పాను చూసారా? ఈ స్టేజ్‌లోనే కొంచెం మనకు డౌట్ వచ్చిందనుకోండి, కొంచెం ఆ యొక్క స్రావాలు కూడా తీసి మనం గనక ఇన్‌కేస్ మీ డాక్టర్ గారి దగ్గర మీరు ఎలాగో ఇప్పుడు ట్రైనింగ్‌లో ఉన్నారు కాబట్టి, ఈ కోవిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తారు కాబట్టి వీధుల్లోకి, అప్పుడు ఒక్కసారి ఆ యొక్క స్రావాలు కూడా ఏవైతే మిడ్ హీట్‌లో ఉన్నటువంటి ఆ డిశ్చార్జ్‌ని మనం కొంచెం స్లైడ్ మీద తీసుకొని డ్రై అయిపోయింది అది మైక్రోస్కోప్‌లో గనక మనము ఎగ్జామిన్ చేస్తే అలా ఫెర్న్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ఆ విధంగా ఉందంటే అది మిడ్ హీట్‌లో ఉన్నట్టే మనకి లెక్క. తర్వాత మనము ఈ రెక్టల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఎక్స్టర్నల్ లాస్ ఓపెన్ అయ్యి ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అనదర్ థింగ్ ఈస్ ది టోనోసిటీ ఆఫ్ ది యూటరస్. యూటరస్‌లో మనకి టోనోసిటీ ఉంటుంది. టోనోసిటీ ఏ విధంగా గుర్తుపడతామో ఇందాక చెప్పుకున్నాం మనం. ఆ యొక్క రబ్బర్ ట్యూబ్‌లో గాలి బాగా నిండుగా ఉన్నప్పుడు దాన్ని పట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో అది టోనోసిటీ అంటే. అదే మనకి ఈ ట్యూబ్‌లో గాలి తీసేసాం అనుకోండి, అప్పుడు చూసి పట్టుకుంటే ఎలా ఉంటే ఫ్లాసిడ్‌గా ఉంటుంది. ఆ విధంగా ఉందంటే ఆ పశువు ఎదలో లేనట్టు లెక్క. బాగా పశువు మనకి ట్యూబ్‌లో గాలి బాగా నిండుగా ఉన్నప్పుడు ఆ ట్యూబ్‌ని పట్టుకుంటే మనకి ఏ విధమైన ఫీలింగ్ ఉంటుందో, అదే విధంగా మనం రెక్టల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఆ యొక్క మనకి ఆ యుటరస్‌లో మనకి ఆ విధంగా మనకి ఆ యుటరైన్ హార్న్స్‌లో మనకి ఆ టోనోసిటీ కనిపిస్తుంది. సో ఆ విధంగా ఉందంటే ఆ పశువు మనకి మిడ్ హీట్‌లో ఉన్నట్టు లెక్క. మిడ్ హీట్‌ని మనం స్టాండింగ్ హీట్ అని కూడా అంటాం. ఎందుచేతన పశువు వేరే పశువులు ఎక్కినప్పుడు కదలకుండా నిల్చుని ఉంటది. స్టాండింగ్ స్టేజ్‌లో ఉంటుంది. సో దిస్ ఈస్ ది రైట్ టైమ్ ఫర్ ఇన్సెమినేషన్.
తర్వాత నెక్స్ట్ స్లైడ్ లో కూడా ఉన్నాయనుకోండి రైట్ టైమ్ ఆఫ్ ఇన్సిమినేషన్ అనేది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది ఎప్పుడు వస్తుంది? ఎదకు వచ్చిన 7 గంటల నుంచి సో 20వ గంట వరకు కూడా మనకి ఈ మిడ్ హీట్ లో ఉంటాయి. ఇక లాస్ట్ లేట్ హీట్ అంటాం, చివరి దశ. ఈ చివరి దశ ఎలా ఉంటుందంటే ఇక్కడికి వచ్చేటికి మళ్ళీ పశువు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంటుంది. అంటే మళ్ళీ మ్యాథ్ తినడానికి కొంత మ్యాథ్ తినటము, నీళ్లు తాగటము, ఆ చికాకు పోయి మళ్ళీ నార్మల్గా అయిపోవటము, ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ స్రావాలే. ఆ తీగలు ఏ విధంగా ఉన్నాయో మనం గమనించినట్లయితే తీగలు బాగా లావుగా ఉండి కొంచెం వచ్చి ఆ తొడకి తోక అంటుకుపోతాయి, బాగా లావుగా ఉంటాయి. నేను ఓకే అంటే ఇది ఎద అయిపోతూ ఉంది, చివరి దశకు వచ్చిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఎదకు వచ్చినటువంటి లాస్ట్ 4 అవర్స్ అంటే మొదటి ఎర్లీ హీట్ అయిపోయి మిడ్ హీట్ అయిపోయి చివరి 4 గంటల సమయంలో, అంటే మనం ఎప్పుడైతే రెక్టల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు తీగ బాగా లావుగా వచ్చి కొంచెం వస్తుంది అంతే, ఇలా కొద్దిగా ఆ వలవ నుంచి కొద్దిగా వస్తుంది. సో ఆ విధంగా వచ్చి ఆ తోక అది అంటుపోతుంది. ఓకే అంటే ఇది ఎద చివరి దశలో ఉందని చెప్పి మనము అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఇందాక చెప్పినట్టుగానే ఇది వేరే పశువు మీద ఎక్కుతూ ఉంటుంటది, తరచుగా అరటం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. ఇవన్నీ కూడా ఎద లక్షణాలే. పశువు ఆడటము, తరచుగా అరవటము, తర్వాత చిన్ రెస్టింగ్, వేరే పశువుల మీద మనకి ఇక్కడ చూసినట్లయితే చిన్ రెస్ట్ అయి ఉంది, వేరే పశువుల మీద కూడా అది రెస్ట్ అయ్యి మనకి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇక ఎద లక్షణం అంటాం. ఇతర పశువుల మానాలని అది వాసన చూస్తూ ఉంటుంది. ఇది కూడా మనకు ఒక ఎద లక్షణం. తర్వాత ఈ లాయన్ రిఫ్లెక్స్ అంటాం. మనం కనుక పైన ఇక్కడ కనుక నడుము మీద నొక్కినట్లయితే తోక ఇట్లా కొంచెం పైకి లేకుంటుంది. సో ఇది కూడా మనకు ఒక ఓకే ఇది ఎదలో ఉందని చెప్పి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. నడుము మీద చేసి నొక్కినట్లయితే అక్కడ చూడండి, దీని మీద కనిపిస్తుంది ఇక్కడ ఈ యారో మార్క్ ఉంది కదా, జస్ట్ ఆ ప్లేస్ లో కనుక నొక్కినట్లయితే తోక పైకి ఎత్తుతుంది. తోక పైకి ఎత్తి మనకి ఉన్నట్లయితే ఓకే ఇది ఎదలో ఉందని కొంతవరకు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనకి ప్రవర్తనలో మార్పులు, బాహ్య జననేంద్రియ వ్యవస్థలో మార్పులు, ఈ రెండింటిని చూసుకుంటూ తర్వాత అంతర్జననేంద్రియ వ్యవస్థలో మార్పులు మనం చూసి అప్పుడు నిర్ధారించుకోవాలి పశువు ఎదలో ఉందని చెప్పేసి. చూడండి ఒకసారి ఏంటంటే ఓకే మనకి ఈ యొక్క ఆవులు బయట చూస్తుంటాం, ఎదలో ఉన్నప్పుడు వేరే పశువు మీద ఎక్కేసి ఈవెన్ ఓకే ఒకసారి మనుషుల మీద కూడా ఎక్కేస్తుంటాయి. సో పశువులు ఎదకొచ్చినప్పుడు గేదెల్లో అరటం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, అంచేత దాన్ని మనం మోగేదని అంటూ ఉంటుంటాం. సో ఓకే ఇవి ఆల్రెడీ మీకు చూపించడం జరిగింది. సో మ్యూకస్ మెంబ్రేన్ అనేది మనకి ఎదలో ఉన్నప్పుడు కొంచెం ఎర్రగా ఉంటుంది. అదే గేదెలు నిండా చూపించాను, లోపల మనం కచ్చపెదలు తీసి చూసినప్పుడు ఎర్రగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు ఓకే పశువు ఎదలో ఉందని చెప్పేసి మనం గుర్తుపట్టచ్చు. వల్వల్ లిప్స్ ఉబ్బి ఉంటాయి, తర్వాత లోపల ఆ పొర అనేది మనం అంటే కచ్చపెదలు ఓపెన్ చేసి చూస్తే ఆ వెజనల్ మ్యూకస్ మెంబ్రేన్ అనేది మనకి థిక్గా ఎర్రగా మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఈ యొక్క చూడండి ఈ వల్వా అనేది ఉబ్బి ఉంది ఇలాగా. సో స్వోలెన్ వల్వా అంటాం, స్వెల్లింగ్ ఆఫ్ ది వల్వల్ లిప్స్, లైట్ డిశ్చార్జ్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎద లక్షణాలే. తర్వాత ఓకే మనకి ఆవుల్లోని గేదెలో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇవి కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఎద లక్షణాల్లో. గేదెల్లోకి వచ్చేటికి ఏంటంటే మనకి సంవత్సరం పొడుగుతున్న వచ్చినప్పటికీ ఎక్కువ శాతం మనకంటే చలికాలంలో వస్తాయి గేదెలు అనేవి, కానీ ఆవులు అలా కాదు. ఆవులు మొత్తం సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా వస్తుంటాయి, కానీ గేదెలు అనేవి ఎక్కువ శాతము చలికాలంలో వస్తుంటాయి. అంటే వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువ ఉన్నప్పుడు గేదెలు అనేవి ఎక్కువ శాతము ఎదకు వస్తాయి. తర్వాత గేదెల్లో ఎదకాలం ఎక్కువగా ఉంటుంది, అంటే 24 గంటల నుంచి 36 గంటల వరకు ఎదకాలం ఉంటుంది. అదే ఆవుల్లో చూస్తే ఓన్లీ 18 నుంచి 24 గంటలు మాత్రమే ఉంటుంది. అంచేతనే ఆవుల్ని ఉదయం వస్తే తప్పనిసరిగా సాయంత్రం మనం చేయించమంటాము. అదే గేదెలు అయితే సాయంత్రం మళ్ళీ మర్నాడు ఉదయం కూడా చేయమని చెప్తాం, ఎందుకంటే దీంట్లో 36 అవర్స్ ఉంటుంది. సో తర్వాత నేను నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను మీకు ఓకే ఏ టైం మనకి కరెక్ట్ అనేది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గేదెల్లో కొంచెం ఎక్కువ సమయం ఉంటుంది. తర్వాత గేదెలు ఏంటంటే మోగయద అనేది సర్వసాధారణం. సో మోగయద అనేది అంటే మోగయద అంటే ఏంటి, ఎద లక్షణాలు సరిగ్గా బహిర్గతం చేయనటువంటి వాటిని మనము మోగయద అంటాం. గేదెల్లో లక్షణాలు సరిగ్గా బయటపడవు,
ఏం చేత దీంట్లో ఎక్కువ అరవదు అది ఆవులు అనుకోండి అరుస్తూ ఉంటాయి, వెంటనే తెలిసిపోతుంది రైతుకి ఇది ఎదకొచ్చిందని చెప్పేసి. కానీ గేదెలు ఆ విధంగా తెలియదు. దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తేనే మనం ఇందా చెప్పుకున్నట్టుగా ఆ వెనక భాగంలో కచ్చ ఎలాగా ఉంది, కచ్చ పెదాలు ఎలా ఉన్నాయి, తీగలు వేస్తున్నా లేదా, చిరుచు పోస్తున్నా లేదా, ఇట్లాంటి లక్షణాలు మనం గమనించినప్పుడు ఓకే పశువు ఎదకొస్తుందని తెలుసుకోవచ్చు. అంటే దీంట్లో గేదెల్లో మోగ ఎద అనేది సర్వసాధారణం. కానీ దీంట్లో ఆవుల్లో అయితే ఎద లక్షణాలు బాగానే కనిపిస్తాయి. ఇక్కడ గేదెల్లో చిరుచు పోయడం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి పశువు ఎదకొచ్చినప్పుడు 5 నిమిషాల్లో ఒక 2-3 సార్లు అలాగే పోస్తూ ఉంటుంటది. ఆవుల్లో అయితే చిరుచులు కొంచెం తక్కువగా పోస్తది. కానీ ఆవులో తీగలు ఎక్కువ వేస్తది, గేదెలు తక్కువగా తీగలు వేస్తాయి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చిరుచులు ఎక్కువగానేమో గేదెల్లో పోస్తాయి, తీగలు ఎక్కువగా ఆవుల్లో వేస్తాయి. చిరుచులు తక్కువగా ఉంటాయి ఆవుల్లో, తీగలు తక్కువగా ఉంటాయి గేదెల్లో. సో ఈ ఒక్క డిఫరెన్స్. చిరుచు ఎక్కువగా పోస్తుంది, తీగలు తక్కువగా ఉంటాయి. ఆవుల్లో అయితే చిరుచు తక్కువగా పోస్తుంది, తీగలు ఎక్కువగా వేస్తాయి. తప్పనిసరిగా తీగలు వేస్తాయి. అదే గేదెల్లో అయితే కొంచెం తక్కువగా వేస్తాయి తీగలు. ఇది ఇతర పశువులు ఎక్కడ ఉన్న చోట కొంచెం తక్కువగా ఉంటుంది గేదెల్లో. ఎదకొచ్చినప్పటికి కూడా మౌంటింగ్ అండ్ అదర్ యానిమల్స్ అనేది దీంట్లో కొంచెం తక్కువగా ఉంటుంది. అదే ఆవుల్లో మనకి ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత గేదెలు అనేవి కట్టుతాడు తిప్పుని పారిపోతాయి. కానీ ఆవులు సాధారణంగా ఇట్లాంటి లక్షణాలవి చూపించదు. సాధారణంగా అక్కడ మళ్ళీ పారిపోవడం అనేది తక్కువ దీంట్లో. తర్వాత పాడి పశువులు ఎదను గుర్తించడానికి కొన్ని సూచనలు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి గేదెలు ఏంటంటే ఎండాకాలంలో ఎదకు వస్తే అన్ని లక్షణాలు కనిపించు. అంటే అదేవిధంగా పోషణ కూడా సరైన అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎండాకాలం ఒకటి, రెండోది పోషణ కూడా. ఎప్పుడైనా సరే పోషణ బాగా ఉన్నప్పుడు దాంట్లో ఎద లక్షణాలు బాగా కనిపిస్తాయి. తర్వాత పాడి పశువులకు వచ్చేటప్పటికి ఏంటంటే ఎదను జాగ్రత్తగా గమనించాలి. ఎందుచేతనంటే ఈ పాడి పశువుల్లో కూడా మనకి ఎదకొస్తాయి కానీ సరిగా ఎద లక్షణాలు పూర్తిగా కనిపించవు. రైతు ఏమనుకుంటాడంటే ఎదకు రాలేదనుకుంటాడు. మీరు ఎప్పుడైనా మీ దగ్గరికి రైతు ఒక 4-5 నెలల తర్వాత పశువు ఎదగ రావడం తీసుకొస్తే మనం అడుగుతాం. ఇప్పటిదాకా ఎదగ రాలేదంటే రాలేదండి అని అంటాడు. కానీ పశువు ఎదకొస్తుంది. ఈనిన తర్వాత 45 రోజులకి దాని గర్భాశయం నార్మల్‌గా అయిపోతుంది. దాన్ని మనం ఇన్వల్యూషన్ ఆఫ్ ఫిట్నెస్ అంటాం. 45 రోజుల తర్వాత నుంచి అది పశువు ఎదగ రావడం అనేది ప్రారంభిస్తుంది. అంటే సాధారణంగా మనకి 45 నుంచి 60 రోజులకల్లా తప్పనిసరిగా వచ్చేస్తుంది ఎదకి. సో మనము ఒక 4-5 నెలల తర్వాత ఈయన 4-5 నెలల తర్వాత వచ్చిన పశువుని రైతుని అడిగామనుకోండి రాలేదని అంటాడు. అది ఎందుకు కారణం ఏంటంటే వస్తది గానీ దాంట్లో అన్ని లక్షణాలు పూర్తిగా మనకి కనిపించవు. మంచి పీక్ మిల్క్ ఈల్డ్‌లో ఉన్నప్పుడు. కాబట్టి ఎదలను జాగ్రత్తగా గమనించాలి. అలా గమనించి మనం ఒకటే రైతుకి చెప్పడమే. ఈనిన తర్వాత నువ్వు నెలన్నర నుంచి తప్పనిసరిగా పశువుని గమనించాలి. వెనక భాగంలో రోజుకి 2 సార్లు ఉదయం, సాయంత్రం గమనించినట్లయితే వెనక భాగంలో దానికి ఇందా మనం చెప్పుకున్నటువంటి బాహ్య జనేంద్రియ వ్యవస్థలో ఆ ఏదైతే మార్పులు ఉన్నాయో ఆ ఉల్వ ఉబ్బడం గాని, లేకపోతే తీగలు వేయటం గాని ఇట్లాంటి లక్షణాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా తీసుకొచ్చి ఇంజెక్షన్ చేయించుకోవాలని చెప్పాలి. సాధారణ రైతులు ఏమంటారు అరవలేదండి కాబట్టి ఇంకా ఎదగలేదంటాడు. అరవటం అనేది గేదెల్లో అరవదు. గేదెల్లో మోగ సర్వసాధారణము. ఇది మనము రైతులకి చెప్పాలి. అదేవిధంగా మోగేదకు వచ్చినటువంటి పశువుల్లో ఎద అంటే కొంచెం ఎక్కువ కాలం ఉంటుంది. 24-36 అవర్స్ అలాగే ఉంటుంది మనకి మోగేద. ఒకసారి 36 అంటే కూడా కొంచెం ఎక్కువ ఉండడం కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించి ఎద ఉన్నదనుకోండి మనం ఇన్సిమినేషన్ చేసిన తర్వాత కూడా ఇంకో 12 గంటల తర్వాత కూడా ఇంకా ఎద లక్షణాలు ఉంటే మళ్ళీ ఇంకో ఇంజెక్షన్ చేయించాలి. మనం ఇన్సిమినేషన్ చేసేస్తాము రైతు తీసుకెళ్ళిపోతాడు. మనం ఇన్సిమినేషన్ చేసిన ఇంకో 12 గంటల తర్వాత కూడా ఇంకా ఎద లక్షణాలు చూపిస్తున్నట్లయితే పశువు నార్మల్‌గా అవ్వకుండా ఉన్నట్లయితే మళ్ళీ ఇంకొకసారి సెకండ్ ఇన్సిమినేషన్ చేయించాలని చెప్పేసి రైతు మనం తెలియజేయాలి. అదేవిధంగా ఓకే. సాధారణంగా కొన్ని పశువులు ఏంటంటే 2-3 రోజుల వరకు కూడా మనకి ఎద ఉండడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఓకే ప్రొలాంగ్డ్ హీట్ అంటాము. దీనికి మరి సెపరేట్ క్లాస్ కూడా ఉంది మీకు. ఎద విచలనాలు అని చెప్పేసి అంటే హీట్ అబ్రేషన్స్ అంటాం. ఎద విచలనాలు దాంట్లో క్లియర్‌గా మళ్ళీ ఇంకో క్లాస్ ఉంది కాబట్టి దాంట్లో కూడా మీకు ఈ అబ్రేషన్స్ అనేవి అంటే ప్రొలాంగ్డ్ హీట్ గాని, ఈ జెస్టేషన్ హీట్లు గాని, ఈ స్ప్లిట్ హీట్లు గాని ఇవన్నీ కూడా మనకి చెప్తారు. అంటే ఎక్కువ కాలం 2-3 రోజుల వరకు ఉన్నట్లయితే దాన్ని మనము ప్రొలాంగ్డ్ హీట్ అంటాం. అదే విధంగా కొన్ని ఏంటంటే ఎదకొస్తాయి. మళ్ళీ 7 రోజులకి 10 రోజులకి మళ్ళీ ఇంకోసారి ఎదకొస్తాయి. ఎదకొస్తుంది ఇన్సిమినేషన్ చేస్తాడు. తర్వాత మళ్ళీ నార్మల్‌గా అయిపోతుంది. మళ్ళీ 7వ రోజున ఎప్పుడైనా మళ్ళీ ఎద లక్షణం చూపిస్తాం. దీన్ని ఏమంటాం అంటే స్ప్లిట్ హీట్ అంటాం. స్ప్లిట్ హీట్‌లో ఎప్పుడు కూడా మళ్ళీ
అటువంటి సమయాల్లో గ్యారంటీగా తప్పనిసరిగా ఇన్సిమినేషన్ చేయించాలని చెప్పాలి. ఓకే. తర్వాత కట్టు నిలవకపోయినట్లయితే అది ప్రతి 21 రోజులకి తప్పనిసరిగా మనకి అది వ్యధ లక్షణాలు చూపిస్తుంది, పశువు ఆరోగ్యవంతంగా ఉన్నట్లయితే. ఓకే. కొన్ని న్యూఫోమేనియా కేసెస్ ఉంటాయి. అంటే న్యూఫోమేనియా కేసెస్ ఏంటంటే ఈ యొక్క పశువుల్లో ఈ అండాశయాల మీద, ఈ ఓవరి మీద ఏమవుతాయంటే మనకి ఆ ఫాలిక్యులస్ అలాగే ఉండిపోవడం వలన మనకి రప్చర్ కాకపోవడం వలన దాన్ని ఫాలిక్యులర్ సిస్టులు అంటాం అనమాట. ఆ విధంగా కొన్ని తిత్తులు ఉండడం వలన ఏమవుతుందంటే అది ఎప్పుడు అది ఎల్లకాలం ఎదలో ఉన్నట్టే ఉంటుంది. సో దాన్ని మనం ఏంటంటే న్యూఫోమేనియా అంటాం. దాన్ని మనం న్యూఫోమేనియా. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో చూడితే పశువు కానీ ఎద లక్షణాలు చూపిస్తుంటుంది. దాన్ని మనం ఏమంటామంటే జెస్టేషనల్ హీట్ అంటాం. సో ఈ విధంగా మనకి ఏంటంటే గుర్తుపెట్టుకుని ఈ ఎద విచలనాలకి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కూడా బాగా క్లియర్గా చెప్తారు. అంచేత నేను ఇప్పుడు ఈ రోజు మన క్లాస్ ఏంటంటే ఎద లక్షణాలు మాత్రమే కాబట్టి ఎద లక్షణాల మీద మాత్రం మనం కాన్సన్ట్రేట్ చేద్దాము. ఈ ఎద విచలనాలు మాత్రమే మళ్ళీ మీకు సపరేట్గా జెస్టేషన్ హీట్ అంటే ఏంటి, ప్రొలాంగ్డ్ హీట్ అంటే ఏంటి, స్ప్లిట్ హీట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే. మనము రైతు తప్పనిసరిగా ఈ లక్షణాలను గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి మనకి ప్రారంభ దశలో ఏ విధంగా ఉంటుంది, మధ్య దశలో ఎలా ఉంటుంది, చివరి దశలో ఎలా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలంటే మనము మధ్య దశలో చేసుకోవాలి. మధ్య దశలో చేసుకోవాలంటే పశువు ఏ విధంగా ఉంటుంది మధ్య దశలో అనేది తెలియాలి. ఎర్లీ స్టేజ్లో ఏ విధంగా ఉంటుంది, లేట్ స్టేజ్లో ఎలా ఉంటుంది, మిడ్ స్టేజ్లో ఎలా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇందా చెప్పుకున్నాం, ఇతర పశువులు ఎక్కుతుంది కానీ ఇతర పశువులు ఎక్కితే మాత్రం ఎక్కనివ్వదు. ఓకే. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే మధ్య దశ వచ్చింది అనుకోండి, అదే ఇతర పశువుల్లో ఇది కొంచెం కలుస్తుంది కానీ ఇంకా విచిత్రంగానే ఉంటుంది. ఇక్కడ చివరి దశ వచ్చేటికి నార్మల్గా అయిపోతుంది, మామూలుగా అయిపోయి పశువుల ప్రవర్తనలో పెద్దగా మనకి మార్పులు అనేది పెద్దగా కనిపించదు. ఆకలి అనేది మొదటి స్టేజ్లో అసలు ఆకలి ఉండదు, అంటే ఎర్లీ స్టేజ్లో. మిడ్ స్టేజ్కి వచ్చేటికి కొంచెం ఆకలి తక్కువగానే ఉంటుంది, ఏం తీసుకోదు. చివరి స్టేజ్కి వచ్చేటికి నార్మల్గా మళ్ళీ గడ్డి తినటము, నీళ్లు తాగడం అది చేసేస్తుంటుంది. ఇక్కడ అరవటం అనేటువంటి చూసినట్లయితే ఇది ఆవుల్లో ఎక్కువగా ఉంటుంది, ఈ అరవటం అనేటువంటి క్యారెక్టర్. సో ఇది మనకి ప్రారంభ దశలో కొన్నిసార్లు అరుస్తుంటుంది, మధ్య దశలోకి ఎక్కువగా అరుస్తుంది, చివరికి వచ్చేలోడికి అరవటం అనేది తగ్గిపోతుంది. ఇక పాల దిగుబడి ఎర్లీ స్టేజ్లోనేమో మనకి తగ్గిపోతుంది, మిడ్ స్టేజ్లో బాగా తగ్గిపోతుంది, లేట్ స్టేజ్కి వచ్చేలోడికి, లేట్ హీట్కి వచ్చేలోడికి అది మళ్ళీ కొంచెం నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అదేవిధంగా వెన్ను విరుచుకోవడం, సో అప్పుడప్పుడు వెన్ను విరుచుకుంటూ ఉంటుంది. ఇక్కడ తరచుగా మిడ్ స్టేజ్లోకి వచ్చేటికి తరచుగా వెన్ను విరుచుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఎద చివరి దశ వచ్చేటికి దీంట్లో మళ్ళీ నార్మల్ స్టేజ్ అయిపోతుంటుంది. మనం ఎప్పుడో గుర్తుపెట్టుకోవాలి, ఎద ప్రారంభ దశ అనేది మొదటి 6 గంటలు ఉంటుంది. ఎద వచ్చిన తర్వాత మొదటి 6 గంటలు ఈ ప్రారంభ దశలో ఉంటుంది. అది ఎక్కువగా మనకి ఈ యొక్క బిహేవియర్ చేంజెస్ కనిపిస్తుంటాయి. మధ్య దశ వచ్చేటికి 6 గంటల తర్వాత అక్కడి నుంచి ఇంకొక 12 నుంచి 14 గంటలు. సో అక్కడ మాత్రం ఏంటంటే ఇతర పశువులు ఎక్కినా సరే అది కదలకుండా నిల్చుని ఉంటుంది. సో అది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడంటే ఇతర పశువుల మీద ఎక్కడం, తరచుగా ఇతర పశువుల మీద ఎక్కుతూ ఉంటుంది, ఇతర పశువులు ఎక్కినప్పుడు కదలకుండా ఉంటుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాండింగ్ హీట్ అంటాం. ఇది మధ్య దశలో మాత్రమే ఉంటుంది. అదే మనకి ప్రారంభ దశలు చూసాం అనుకోండి, ఇతర పశువులు ఎక్కుతుంటే ఎక్కనివ్వదు, మిడ్ స్టేజ్లో మాత్రం ఎక్కనిస్తుంది. ఇక్కడ చివరి స్టేజ్ వచ్చేటికి అరుదుగా అట్లా కాముగా ఉంటుంది. ఇక్కడ మనకి మూత్ర విసర్జన, యూరినేషన్ అనేది చిలికి మనకి మూత్ర విసర్జన చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు కూడా మనకి ఎక్కువగా ఈ యొక్క చిరుచు అనేది పోస్తుంటుంది మధ్య దశలో. ఇక లేటర్ స్టేజ్కి వచ్చేలోడికి, చివరి దశకు వచ్చేలోడికి కొద్దిగా నార్మల్గా అయిపోతూ ఉంటుంది. సో ఇవి కూడా అంతే. ఉల్వ ఎలా ఉంటుంది, మానవ మీద కొంచెం ముడతలు కొద్దిగా పోయి వాచినట్టు ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మిడ్ హీట్లో ఉన్నప్పుడు మాత్రము బాగా క్లియర్గా ఉల్వ అనేది వాచి కనిపిస్తుంది. వాచి అంటే ఏంటి, స్వలన్ విల్వ, ఆ ముడతలన్నీ పోయి ఉంటాయి. మళ్ళీ లేటర్ స్టేజ్కి వచ్చేలోడికి ఏమవుతుందంటే, లేట్ హీట్కి వచ్చేలోడికి అది మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చేస్తుంది. ఇక్కడ లోపల మనము వెజనల్ మీకస్ మెంబర్ చూసాం అనుకోండి, కొంచెం రంగు మారుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేటికి లోపల ఎర్రగా ఉంటుంది, యోని లోపల ఎర్రగా అనేది మిడ్ హీట్ స్టేజ్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చివరి దశకు వచ్చేటికి అది సాధారణ స్థాయికి వచ్చేస్తుంది. ఉష్ణోగ్రత కూడా అంతే, కొంచెం పెరుగుతుంది. ఇక్కడ వచ్చేటికి ఏంటంటే ఒక కొంత వేడిగా మనకి మధ్య స్టేజ్కి వచ్చేటికి, చివరి స్టేజ్కి వచ్చేటికి ఏంటంటే మళ్ళీ నార్మల్ స్టేజ్ వచ్చేస్తుంటుంది. ఇక మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది తీగలు.
ఇక్కడ ఎర్లీ స్టేజ్ లో పల్చగా నీళ్ల మాదిరిగా ఉంటాయి, ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. అది మిడియట్కి వచ్చినోడికి ఇవి చిక్కగా ఉండి రబ్బర్ అంటే ఇలా హ్యాంగింగ్ డిశ్చార్జ్ అంటాం, పైనుంచి కిందకి ఇలాగా తెగిపోకుండా ఉంటాయి. తెల్లని కోడిగుడ్డు సనగ లేకపోతే కొబ్బరి నూనెలాగా ఉంటాయి. లేట్ హీట్కి వచ్చినోడికి బాగా లావుగా అయిపోయి తక్కువగా వస్తుంది, తొడకు అండుకుపోతాయి. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎర్లీ హీట్ లో ఏ విధంగా ఉంటుంది, మిడ్ హీట్ లో ఎలా ఉంటుంది, లేట్ హీట్ లో ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఆల్రెడీ మీకు ఈ యొక్క ఋతు చక్రం చెప్పుంటారు కదా. సో ఆల్రెడీ విన్నారు మీరు. ఇక్కడ మనకి ఈ యొక్క గ్రాఫియన్ ఫాలికల్ ఏదైతే ఉందో, ఈ గ్రాఫియన్ ఫాలికల్ లో ఉన్న ఫాలికులర్ ఫ్లూయిడ్ నుంచి ఈస్ట్రోజన్ మనకి విడుదలవుతుంటది. ఈ ఈస్ట్రోజన్ ప్రభావం వల్ల మనకి యథ లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఒక రోజు మాత్రమే ఉంటుంది, 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. గేదెల్లో అయితే 24 నుంచి 36 గంటలు ఉంటుంది, ఆవుల్లో అయితే 18 నుంచి 24 గంటల సమయం మనకి ఇది ఉంటుంది. మనకి ఈ ఋతుచక్రంలో 4 దశల్లో కూడా పశువు ప్రోయిస్టంలో ఉందో మనం చెప్పలేము, మెటా ఇష్టంలో ఉందో మనం చెప్పలేము, డై ఇష్టంలో ఉందో లేదో మనం చెప్పగలిగే ఒకే ఒక స్టేజ్ ఏమిటి, ఈస్ట్రం. పశువు ఈస్ట్రంలో ఉందని మనం చెప్తాం. ఎందుచేతన ఆ స్టేజ్ లో కొన్ని ప్రత్యేక లక్షణాలు చూపిస్తుంది కాబట్టి. ఓకే, ఉన్న ఈ ఋతుచక్రంలో ఉన్న 4 దశల్లోని కూడా మనము ఈ యొక్క ఈస్ట్రస్ దశను మనం గుర్తుపడతాం. అంటే దీన్ని మనము ఈస్ట్రస్ సైకిల్ అని మనం కూడా చెప్తూ ఉంటుంటాం. సో ఇవన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నవే. మొదటి దశలో ఏ విధంగా ఉంటుంది, రెండో దశలో ఈ ఈస్ట్రస్ సైకిల్లో ఓకే, ప్రోఈస్ట్రస్, ఈస్ట్రస్, మెటిస్ట్రస్ అండ్ డైస్ట్రస్, ఈ విధంగా మనకు ఉండేటువంటి ఇది ఆల్రెడీ నిన్న మీకు ఋతుచక్రం చెప్పడం జరిగింది. సో మళ్ళీ స్పెషల్ గా ఏమీ చెప్పనవసరం లేదు. సో దీంట్లో గ్రాఫియన్ ఫాలికల్ అనేది ఏర్పడటమే మొదటి దశ అనేది ఇదవుతుంది. సో రెండో దశకు వచ్చేటికి దట్ ఈస్ ఈస్ట్రస్ పీరియడ్. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవన్నీ కూడా మనకి ఈ ఈస్ట్రస్ పీరియడ్ లో ఈ 24 గంటల సమయంలో ప్రవర్తనలో మార్పులు కానీ, బాహ్య జనేంద్రియ వ్యవస్థలో మార్పులు కానీ, అంతర్జనేంద్రియ వ్యవస్థలో మార్పుల్లో కానీ మనకి కనిపిస్తుంటాయి. అదేవిధంగా రెండో క్లాసిఫికేషన్ గా యదని ప్రారంభ యథ దశ, మధ్య దశ, చివరి దశ మనం చూసాము. ప్రారంభ దశలో ఏ విధంగా ఉంటాయో మనం చూసాము, మధ్య దశలో ఎటువంటి లక్షణాలు ఉంటాయో చూసాము, చివరి దశలో ఎటువంటి లక్షణాలు ఉంటాయో మనము చూడటం జరిగింది. ఈస్ట్రస్ సైకిల్లో థర్డ్ దశలో ఏంటంటే మెటా ఈస్ట్రం. ఇది దీంట్లో ఓకే ఓవులేషన్ జరుగుతుంది, తర్వాత ఫెర్టిలైజేషన్ కూడా మనకి జరుగుతూ ఉంటుంది. ఇక 4వ దశలో ఏమవుతుందంటే ఆ ఫెర్టిలైజర్ భావం అంతా కూడా మనకి ఇక ఫీటస్ కింద డెవలప్ అవుతుంది. ఇది ఆల్రెడీ మీకు నిన్న ఈ యొక్క దీంట్లో చెప్పడం జరిగింది, ఈ యొక్క ఈస్ట్రస్ సైకిల్లో. మనకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏ సమయంలో మనం ఇన్సిమినేషన్ చేయాలి. పశువులు ఎదకు వచ్చిన 12 గంటల తర్వాత ఇన్సిమినేషన్ చేయాలి. సాధారణంగా ఆవులు రాత్రి కూడా వస్తాయి, గేదెలు తెల్లవారుజామున ఎదకు వస్తుంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఆవులు ఉదయం వస్తే సాయంత్రం చేయండి. ఓకే, సాధారణంగా అంటే రాత్రి వస్తాయి, ఉదయాన్నే చేయండి. గేదెలు మాత్రము ఓకే ఉదయం వస్తే సాయంత్రం చేయండి, మర్నాడు ఉదయం కూడా చేయండి. అంటే లేట్ మిడ్ హీట్ లో బాగా కట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా క్లియర్ డిశ్చార్జ్ మనకి కనిపించాలి. సాధారణంగా ఏంటంటే మనము హీట్ డిటెక్షన్ చాలా ఇంపార్టెంట్. మనకి ఉష్ణోగ్రత, అదేవిధంగా గాలిలో తేమ ఎక్కువ ఉన్నప్పుడు కూడా కొంత కష్టం అవుతుంది. అదేవిధంగా పశువు ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా మనకి ఈ యొక్క ఎదని మనము గుర్తుపట్టడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఒకటి హీటు, రెండోది స్ట్రెస్. తర్వాత 24 గంటలు కనుక పశువుని గమనిస్తే 100% చూడడానికి అవకాశం ఉంది. కనీసం రోజుకి 2 సార్లు కనుక గమనించట్లేదు 90% ఆఫ్ యానిమల్స్ మనము తప్పనిసరిగా పశువు ఎదలో ఉందో లేదో గమనించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు మనం చెప్పవలసింది ఏంటంటే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తప్పనిసరిగా పశువుని గుర్తుపట్టమని చెప్పాలి. వెనక భాగం ఒకసారి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దాని మార్పుల వలన పశువు ఎదలో ఉందో లేదో గమనిస్తాడు. సో ఇక్కడ మనకి ఎఫిషియెంట్ అండ్ యాక్యురేట్ ఈ డిటెక్షన్ ఆర్ ద కీ పాయింట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఏఐ. ఒక ఏఐ సక్సెస్ అవ్వాలంటే యాక్యురేట్ హీట్ డిటెక్షన్ అంటే ఎదని బాగా గుర్తించగలగటమే మన ఏఐ అనేది సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణము. కాబట్టి మనకి హై కన్సప్షన్ రేట్ కావాలంటే మనం ఎవరిని అడిగినా సరే 35 నుంచి 40% వస్తుంది అంటాడు. కానీ మనం గుర్తుపెట్టుకోండి 80% పశువులు నార్మల్ గానే ఉంటాయి. మనకి 60 నుంచి 70% వరకు కూడా మనకి కన్సప్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ ఇంపాసిబుల్ టాస్క్. ఒక 70% కన్సప్షన్ రావడం అనేది మనకి పెద్ద కష్టం ఏం కాదు. ఎప్పుడు మనం కరెక్ట్ గా హీట్ ని అబ్జర్వ్ చేసినప్పుడు మొదటిది పశువు ఎదలో ఉందో లేదో చూడటం గమనించాలి. రెండోది అది ఏ దశలో ఉంది అంటే ఎర్లీ హీట్ లో ఉందా, మిడ్ హీట్ లో ఉందా, లేట్ హీట్ లో ఉందా చూసుకుని సరైన సమయాన్ని కనుక మనము చూసుకున్నట్లయితే సక్సెస్ఫుల్ అయినది వీ కెన్ గెట్ ఈజీలీ. సో ఇక్కడ మీరు చేయవలసింది ఏమిటంటే పశువు ఎదలో ఉంది,
లక్షణాలు బట్టి ఎదను గమనించడము, సక్సెస్ఫుల్గా ఏఐ చేయటము, తర్వాత ఒక దాని కన్సెప్షన్ జరిగి అది పార్చురేషన్ జరిగి ఒక మంచి దూడను పెట్టడం. ఇది మన యొక్క అల్టిమేట్ గోలు. సో దీనికి జరగాలి అంటే మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఎద లక్షణాలు బాగా అవగాహన కలిగి ఉండాలి, ఎదను గుర్తించగలగాలి, సరైనటువంటి ఎదను చేయగలగాలి. సో ఆ విధంగా చేసినట్లయితే తప్పనిసరిగా మనకి ఈ యొక్క కన్సెప్షన్ రేట్ అనేది మంచి కన్సెప్షన్ రేట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎద లక్షణాలు వివిధ లక్షణాలు. ఫస్ట్ స్టేజ్లో అంటే ఎర్లీ స్టేజ్లో ఎలా ఉంటుంది, మిడ్ స్టేజ్లో ఎలా ఉంటుంది, లేటర్ స్టేజ్లో ఎలా ఉంటుంది అనేది మనకి చెప్పడం జరిగింది. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఎన్ని విన్నప్పటికి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదంతా కూడా ప్రాక్టికల్ స్కిల్ ఓరియంటెడ్, నాలెడ్జ్ ఓరియంటెడ్ కాదు. అంటే నాలెడ్జ్ ఓరియంటెడ్ అంటే ఏంటి, తెలుసుకుంటే మనకు వచ్చేది కాదు. ఎద అనేది స్కిల్ ఓరియంటెడ్. మనము ఆ యొక్క ఎద లక్షణాలను గమనించి మనము ఐడెంటిఫై చేయగలగాలి. ఎన్ని ఎక్కువ యానిమల్స్ మీద మనము రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తే అంత బాగా మనకి ఈ యొక్క ఎద లక్షణాలను గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించండి. మీరు నెంబర్ ఆఫ్ యానిమల్స్ని ఎగ్జామిన్ చేయండి. సో ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఎదలో ఉన్న పశువు ఏ విధంగా ఉంటుంది, ఎదలో లేని పశువులో మనకి అంతర్జనేంద్రియ వ్యవస్థలో ఏ విధంగా డిఫరెన్స్ ఉన్నాయో తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా చేసి మంచి హీట్ని మీరు ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ హీట్లో ఉందో లేదో చూడండి, రెండోది ఏ హీట్లో ఉందో చూడండి. సరైన సమయం మనం ఎంచుకుని మీరు కనుక ఇన్స్టిట్యూషన్ చేసినట్లయితే తప్పనిసరిగా మంచి కన్సెప్షన్ రేట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి సమయం అయింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.